చెప్పాను కదా, భారతీ దేవదానం నా పేరు. అంకులు ఉన్నారు కదా ఇప్పుడు వాక్యం చెప్పిన అంకులు. కాబట్టి నేను మాది స్వగ్రామము అంటే సొంత పట్టణము గుంటూరు దగ్గర జూపిడి అవి ఉండేవి. తర్వాత మా నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాళ్ళు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కింద. కాబట్టి కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ అంతట్లో కూడా ఆయనకి ఎక్కువగా తరచుగా ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. కాబట్టి మమ్మల్ని ఏం చేశారంటే మా స్టడీస్ డిస్టర్బ్ అవ్వకుండా మమ్మల్ని గుంటూరులో ఉంచి మా నాన్నగారు మాత్రము వేరే ప్రదేశాలకి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. మేము మా తల్లిదండ్రులకి, మా నాన్నగారి పేరు బొడ్డానందరావు గారు, అమ్మ పేరు సుందరమ్మ. మేము 10 మంది పిల్లలం అనమాట. ఆ 10 మంది పిల్లలు కూడా దేవుడు ఒక బ్యాచ్లాగా ఇచ్చాడు. ముందు 3 అక్కలు ఉన్నారు, తర్వాత మళ్ళీ 3 అన్నలు పుట్టారు, తర్వాత మళ్ళీ 3 అమ్మాయిలు పుట్టాము, తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కడితో ఆగిపోయింది. కాబట్టి ముందు 3 అక్కలు కదా, తర్వాత 3 అన్నలు. అందరూ అనేవాళ్ళు 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు పుట్టారు, ఇంకా మళ్ళీ 3 అమ్మాయిలు పుట్టారేంటి, కాబట్టి మీరు ఎక్స్ట్రాస్ అనేవాళ్ళు మమ్మల్ని. ఎక్స్ట్రాస్ నాకు కూడా అనిపించదు, అవును కదా 3 అక్కలు పుట్టారు, తర్వాత 3 అన్నలు పుట్టారు, తర్వాత మమ్మల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు 3 అమ్మాయిలు. నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను అనమాట. మేము ఎక్స్ట్రా కాబోలు, ఎక్స్ట్రాస్ అని అన్నిటికీ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు, పిలుస్తూ అట్లా ఉండేవాళ్ళు. కోపం వచ్చేది, కానీ ఏం చేయాలి, ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళు. నా హృదయంలో కూడా అదే నాటుకుపోయిందనమాట. అరే నేను ఎక్స్ట్రానా, ఆ ఎక్స్ట్రా 3 ఉన్నాం కదా, ఆ ఎక్స్ట్రా 3లో మధ్య అమ్మాయినా అనమాట నేను. కాబట్టి నా నెంబరు 8. 3 అక్కలు, అన్నలు, తర్వాత 3 అమ్మాయిలు, తర్వాత ఇంకో అబ్బాయి కదా. దానిలో వరుస ప్రకారం చూస్తే 8వ నెంబర్ అనమాట. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ ఎక్స్ట్రాల్లో ఉన్న అమ్మాయినే దేవుడు రక్షణ కొరకే ఎన్నుకున్నాడు. తర్వాత 8వ అమ్మాయిని కదా నేను, మా నెంబర్లో 8. ఇప్పుడు గర్వంగా చెప్తాను, నేను ఎక్స్ట్రా కాదు, ఎక్స్ట్రా వాళ్ళే దేవుడికి కావాల్సి వచ్చింది. అంతేకాకుండా నా నెంబర్ దావీదు నెంబర్ అని కూడా చెప్తాను. దావీదు కూడా 8వ వాడు కదా, 8వ నెంబర్ నాకు ఇచ్చాడని అదొక నేను చాలా ఘనతలాగా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. సరే, మేము ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. మా నాన్నగారు మా అమ్మ మమ్మల్ని మంచి డిసిప్లిన్లో, మా అమ్మగారు చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు చర్చ్కి వెళ్ళటము. మేము లూథరన్ చర్చ్ అని గుంటూరులో చాలా పెద్ద సగము గుంటూరులో లూథరన్ చర్చ్ కాంపౌండ్స్, ఏసీ కాలేజ్ అండ్ స్టాల్ గర్ల్స్ హై స్కూల్, హయ్యర్ హాల్, ఇవన్నీ కూడా మంచి మంచి హాల్స్, ఇవన్నీ కూడా స్టాక్ హాల్ అని లూథరన్ చర్చ్ స్కూల్స్ అవే ఎక్కువ ఉండేవి అన్నమాట. అక్కడ మా నాన్నగారు ఒక మంచి పేరు పొందిన, అంటే లేకపోతే ఒక మర్యాద కలిగిన, ఒక మంచి క్లాస్ కుటుంబం లాగా, అంటే భయభక్తులు కలిగిన వాళ్ళలాగా మేము అందరికి కూడా తెలుసు. ఆదివారం చర్చ్కి వెళ్ళే వాళ్ళము. అంతేకాకుండా లెంట్ డేస్ అని వస్తాయి, ఇప్పుడు ఈ డేస్లు ఉంటాయి కదా, 40 రోజులు మా అమ్మతో పాటు నేను చర్చ్కి వెళ్ళేదాన్ని. అయితే ఎప్పుడు నాకు ఒక డౌట్ ఉండేదన్నమాట, ఎంత భక్తి అంతా బాగానే ఉంది కానీ నేను పరలోకానికి వెళ్తానా వెళ్ళనా, దేవుడు నేను చనిపోయిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తాడా యాక్సెప్ట్ చేయడా, లేకపోతే అక్కడికి వెళ్ళినాకే తెలుసుద్దేమో ఎట్లాగా, అప్పుడు వద్దంటే ఎట్లాగా అనుకునేదాన్ని. తర్వాత దేవుడు నా మంచి పనులు చెడ్డ పనులు రెండిటిని బ్యాలెన్స్ చేస్తాడేమో, ఏవి ఎక్కువ ఉంటే అక్కడ తీసుకెళ్తాడేమో అనుకున్నాం. భక్తి ఎంత ఉంది, దేవుని వాక్యం కూడా, కథలు అవన్నీ కూడా తెలుసు. అయితే రక్షణ మార్గము నాకు అర్థం కాలేదు, అక్కడ ఎవరు మరి చెప్పలేదో, మరి నాకు రక్షణ మార్గము తెలియలేదు. భక్తి మార్గం ఒక్కటే తెలుసు. కాబట్టి ఆ భక్తి మార్గంలో, ఎందుకంటే చదివింది స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో, మంచి మిషనరీ స్కూలు, కాబట్టి మాకు ఎప్పుడు మార్నింగ్ ప్రేయర్ ఉండేది. అప్పుడు నేర్చుకున్న కంటత వాక్యాలే ఇప్పటి వరకు కూడా మాకు గుర్తున్నాయి. అవి అన్నీ ఉన్నాయి, కానీ ఈ రక్షణ గురించిన నిశ్చయత నాకు లేదు. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏదో ఒక రకమైన సిక్నెస్ ఉండేది. ఆ జ్వరాలు, లేకపోతే టైఫాయిడ్, మలేరియా, తర్వాత చికెన్ బాక్స్, ఇట్లాంటివన్నీ కూడా వరుసగా నాకే వచ్చాయి, మిగతా వాళ్ళందరికన్నా కూడా. అలాగా జీవితం గడుస్తూ ఉంది. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ BScలో నాకు బాగా జ్వరం వచ్చి, టైఫాయిడ్ వచ్చి, మా గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్, దానిలో చేర్పించారు. తర్వాత సెకండ్ ఇయర్ మళ్ళీ అదే పీరియడ్లో మళ్ళీ టైఫాయిడ్, డబల్ టైఫాయిడ్ అనేవాళ్ళం ఆ రోజుల్లో. మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది, మళ్ళీ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత నేను వచ్చానన్నమాట, కాలేజ్కి వచ్చాను. కాలేజీలో నాకు సీటు దొరకటం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. మాకు అప్పుడు 11th క్లాస్ అని ఉండేది. 11th క్లాస్ తర్వాత PUC అని ఉండేది, ప్రీ యూనివర్సిటీ కోర్స్, అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఉండేదన్నమాట ఆ రోజుల్లో.
సరే 11th అయిపోయిన తర్వాత 11th ఎండింగ్లో మా పెద్దక్క 10 మందిలో ఫస్ట్ అమ్మాయి గన్నవరం అని ఉంది కదా, గన్నవరంలో మా నాన్నగారు అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ సమ్మర్ హాలిడేస్లో మ్యారేజ్ పెట్టుకున్నారు. 11th అయిపోతే నేను ప్రీ యూనివర్సిటీకి అప్లై చేయాలి కదా, అంత ఐడియా ఏం లేదు. అందుకని పెళ్ళికి వెళ్ళిపోయి పెళ్ళంతా అయిన తర్వాత అప్పుడు తిరిగ్గా వచ్చి కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటే సీట్లన్నీ అయిపోయినాయి అని చెప్పారు. ఒక్క సీటు కూడా లేదు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో. వెళ్తే ఇంకా వేరే కాలేజీలు కూడా అప్పుడు లేవు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇంకా మా నాన్నగారికి అక్కడ సొసైటీలో మంచి పేరు ఉంది కాబట్టి ప్రిన్సిపాల్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట. ప్రిన్సిపాల్ గారు పీపీడీ అంటారు, ప్రభుదాస్ గారు. అక్కడికి వెళ్ళి అమ్మాయి ఉంది మరి సీట్ లేదు, సీట్ ఇవ్వండి అంటే, అయ్యో ఏంటి ఇంత లేటుగా వచ్చారు, అస్సలు ఎక్కడ సీట్లు లేవన్నారు. అయితే ఎంపీసీలో ఒకటి ఉంది, అది ఇస్తాను అన్నారు. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, మేము చదువుకున్న రోజుల్లో అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు 9th క్లాస్కి ఆ టైంలో మేము జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ అని ఉండే అనమాట. అప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. మేమందరూ కాంపోజిట్ మ్యాథ్స్ అంటే మాకు ఎవరో తెలియని భయం పెట్టారు. ఆల్జిబ్రా ఉంటుంది, దానిలో ఆల్జిబ్రా, గుండె గాబరా ఇట్లాంటి వాటిలన్నీ కూడా గుంటూరు వాళ్ళు బాగా ప్రచురం చేస్తూ ఉంటారు. కాబట్టి అది చాలా కష్టము, అందుకని జనరల్ మ్యాథ్స్ తీసుకోవాలి అని చెప్తే నేను మామూలు జనరల్ మ్యాథ్స్లోనే వచ్చేసాను. అయితే ఎంపీసీ గ్రూప్ వాళ్ళు ఓన్లీ కాంపోజిట్ మ్యాథ్స్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకే ఇస్తారు సీటు. అమ్మ ఏం మ్యాథ్స్ అని అడిగారు ప్రిన్సిపల్ గారు. జనరల్ అంటే, అరే జనరల్ మరి కాంపోజిట్ మ్యాథ్స్ లేకపోతే ఈ ఎంపీసీ తీసుకుంటే ఇప్పుడు చాలా కష్టం కదా అంటే, మరి అదొక్కటే ఉంది కదా భారతి వెళ్తావా అంటే, వెళ్తాను నేను తప్పక వెళ్తాను, ఎందుకంటే ఇంకో దారి లేదు, ఒక్క సీటే ఉంది అని చెప్పేసి అది ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు కూడా తర్వాత నేను అక్కడ A+B² నుంచి PECలో నేర్చుకున్నా. A+B² A-B² అందరూ కాంపోజిట్ వాళ్ళు 8th నుంచి 9th నుంచి 10th 11th వరకు చదువుకున్నాయి. ఆ ఇయర్లోనే దేవుడు నాకు కృపనిచ్చి అప్పుడు మధ్యలో క్లాసెస్ స్టార్ట్ అయిన ఒక 3 రోజులకి HOD వచ్చి ఈ మ్యాథ్స్ గ్రూప్కి నాకు తెలిసింది కొందరు జనరల్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు వచ్చారంట, వాళ్ళు దయచేసి నేను ప్రిన్సిపాల్ గారికి చెప్తాను, ఏదో ఒక గ్రూప్కి మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది ఒక ముళ్ళ కంప అన్నాడు. ఇలాగే అన్నాడు అనమాట, ఇదొక ముళ్ళ కంప, మీరు ఉండలేరు, వెళ్ళిపోండి అన్నారు. గబగబా కొంతమంది లేచి నాలాగా రికమెండేషన్తోనూ ఎలాగ వచ్చారేమో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ నేను మా నాన్నగారికి ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన సీటు కాబట్టి నేను దాన్ని నమ్మి దానికి అలాగే ఉన్నాను. తర్వాత నేను దానిలో మంచి మార్కులతో PEC పాస్ అయినప్పుడు ప్రిన్సిపాల్ గారు చాలా సంతోషపడ్డారు. నేను చాలా అసలు నమ్మలేదు, ఎందుకంటే జనరల్ మ్యాథ్స్ ఉండి కాంపోజిట్ మ్యాథ్స్ అన్నీ నేర్చుకొని PECలో ఉండి, అలాగా దేవుడు అంటే నా లైఫ్లో ప్రతి స్టెప్ని దేవుడు గమనిస్తున్నాడు, అన్నీ కూడా చేస్తున్నాడు అన్న విషయాలు ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ అవన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి అన్నమాట. MPC తీసుకున్నాను, అట్లాగ అయిపోయింది. BScలో ఉన్నప్పుడు నేను వచ్చేటప్పటికి ఆ AC కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉండేది. 70 మంది అబ్బాయిలు ఉంటే మేము ఒక 11 మంది మాత్రమే, 11 మెంబర్స్ గర్ల్స్ ఉన్నాము. ఆ గర్ల్స్లో ఒక 10 మంది దాకా క్రిస్టియన్సే ఉన్నాము, 1 or 2 హిందూస్ ఉన్నారు, అందరం కూడా అన్నమాట. అయితే ఈ 10 మందిలో మ్యాక్సిమం మంది ఇంటర్వెల్ ఉంటుంది కదా, లంచ్ బ్రేక్ అవన్నీ ఉంటాయి కదా, గర్ల్స్ వెయిటింగ్ రూమ్ అని ఉంటుంది. ఆ గర్ల్స్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుతున్నారు. తర్వాత బైబిల్స్ కూడా వాళ్ళు కాలేజీకి తెచ్చుకున్నారు. నేను అడిగాను ఏమైంది, మా ఫ్రెండ్ గ్రేస్ అని ఉంటే, గ్రేస్ ఎందుకు బైబిల్స్ తెచ్చుకుంటున్నారు మీరు అని అడిగినప్పుడు అనింది, భారతి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడికి మిషనరీస్ వచ్చారు, బిల్లీ హ్యాన్స్ గారు అని ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. బిల్లీ హ్యాన్స్ గారు మీటింగ్స్ మన కాలేజ్ క్యాంపస్లోనే వాళ్ళు అరేంజ్ చేశారు, మేము అటెండ్ అయ్యాము, మేము రక్షణ పొందాము అనింది. రక్షణ పొందాము అన్న మాట నాకు ఫస్ట్ టైము నేను విన్నాను అనమాట. రక్షణ పొందాము, నువ్వు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించినా కూడా నువ్వు కూడా రక్షణ పొందాలి, అందరి కోసం యేసుప్రభు చనిపోయాడని నమ్ముతాం కదా, అయితే నా కొరకు చనిపోయాడు యేసుప్రభు అని పర్సనల్గా యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన నమ్మాలి, అదే రక్షణ అంటే అని చెప్పిందనమాట. సింపుల్ గాస్పుల్, ఎంత సింపుల్గా చెప్పిందంటే 2-3 మాటల్లోనే చెప్పింది. నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికి కూడా నువ్వు వ్యక్తిగతంగా యేసుప్రభుని హృదయంలోకి స్వీకరించాలి. ఇంకా నాకు ఎంత సంతోషమైందంటే, దేవుడు ఇంత అంకులు మాటి చెప్తున్నారు కదా, రక్షణ అనేది చాలా సింపుల్, అంత చేయాల్సిందంతా ఆయన చేసేసాడు, జస్ట్ తీసుకోవడమే.
కాబట్టి నేను వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకరోజు వచ్చింది, ఆ రక్షణ సువార్తరాలు పనిచేయటము మొదలేసిందనమాట. అంటే మొట్టమొదటిదిగా ఆ లూదియా చెవులు తెరవబడినాయి. క్రీస్తుని గురించిన మాట ఆమె చెవుల్లోకి ప్రవేశించింది. అలాగే నాకు కూడా మొట్టమొదటిసారి సువార్త మాట ప్రకటించబడింది. పరలోకానికి వెళ్ళే దారిని గురించి ప్రకటించబడినవి. నా చెవులు కూడా తెరవబడిన తర్వాత ఆ తెరవబడిన చెవుల్లోకి విశ్వాసము ప్రవేశించింది. వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి అది ఫస్ట్ స్టెప్ నా జీవితంలో జరిగింది. సరే, లిడియాని గురించి కూడా చూద్దాం. అప్పుడేమైందంట, స్త్రీ వినిచుండెను, ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయము తెరచెను. రెండోది తెరవబడిన సంగతి ఇక్కడ మనము చూస్తున్నాము. ఏం తెరవబడింది? హర్ హార్ట్ వాజ్ ఓపెన్డ్ హార్ట్. హృదయము, తెరవబడిన హృదయము. అలాగా ఎప్పుడైతే చెవులు తెరవబడి సువార్త వెళ్ళిందో ఆ సువార్త నా హృదయంలోనికి ప్రవేశించింది. ఒకరోజు వచ్చింది. ఆ రోజు నేనేం చేశానంటే తెల్లారుజామున 3 గంటలకు అనమాట, బాగా నిద్రపోయే టైము. ఆ టైంలో నాకు మెలకు వచ్చిన తర్వాత నా హృదయంలోంచి, ఇప్పుడు నీకు ఎందుకు మెలకు వచ్చిందంటే నువ్వు రక్షణ పొందాలి, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, అందుకనే నీకు మెలకు వచ్చింది అన్న ఒక ప్రేరేపణ నా హృదయంలో కలుగుతూ ఉంది. అన్ని రూమ్స్ మనకి ఊర్లో ఎలా ఉంటాయి, అన్నీ కూడా కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి కదా. లాస్ట్ రూమ్లో మా నాన్నగారు పడుకునే రూమ్ ఉండేది. దాని వెనకాల ఒక కర్టెన్ వేసి మా అక్కోళ్ళు ఒక ఇట్లాంటి టేబుల్ వేసి దాని మీద బైబిల్ అవన్నీ కూడా పెట్టారు. ప్రార్థన చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అని వాళ్ళు అట్లాగా అనుకునేవాళ్ళు. అలాగే నేను కూడా ఏం చేశారంటే ఆ ప్రేయర్ రూమ్లోకి, చిన్న కర్టెన్ వేసున్న ఆ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి యేసయ్యకి ప్రార్థన చేసిన, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. అప్పుడు నా నాలెడ్జ్ ఎంత ఉందో లేకపోతే నాకు ఎంత తెలుసో అంత ప్రకారము విశ్వాసముతో యేసు ప్రభువా నా పాపాలన్నిటిని కూడా క్షమించు అని అడిగి ప్రార్థన చేశాను. అలాగ ప్రార్థన చేసి చాలాసేపు అయిన తర్వాత దేవుని వాక్యం చూసినప్పుడు ఏ వాక్యం నాకు వచ్చిందంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని ఉంది. అది చూడగానే ఇంకా నాకు గుండెలో డామ్ అంటుంది అంటారు కదా, అట్లా భయం వేసిందనమాట. ఎందుకంటే నేను పిలువబడిన దానిలో ఉన్నానా, ఏర్పరచబడిన దానిలో ఉన్నానా? అనేకులు పిలువబడతారు కానీ వాళ్ళందరూ వస్తున్నారో లేదో, నేనైతే ఏర్పరచబడిన దానిలో ఉండాలి అని ఒక కలవరం వచ్చి మళ్ళీ ప్రార్థన చేయటము మొదలేశాను. యేసు ప్రభువా నాకు కలవరంగా ఉంది, నాకు సమాధానం ఇవ్వు, నాకు ఏమైనా సహాయం చేయి, ఇంకా క్లారిటీ ఇవ్వు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ ఇంకోసారి బైబిల్ చూసినప్పుడు దానిలో ఒక వాక్యము, మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా పత్రికలు రాసేటప్పుడు మొదట్లో తప్పనిసరిగా అలాంటి గ్రీటింగ్స్ రాస్తారు. కాబట్టి ఆ గ్రీటింగ్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడి సమాధానము వచ్చిన తర్వాత ఇంకా చాలా సంతోషం కలిగింది. ప్రొద్దున అయిన తర్వాత ఇంకా అందరికీ ఉత్తరాలు రాశాను. మా ఇంట్లో లేవగానే మా నాన్నగారికి చెప్పాను, నాన్నగారు నేను రక్షణ పొందాను, అమ్మ నేను రక్షణ పొందాను, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అందరికి కూడా అనమాట. అప్పుడైతే ఎవరింట్లో ఉన్నారో, తర్వాత అక్కలు మ్యారేజెస్ వెళ్ళిపోయారు, వాళ్ళకు కూడా ఉత్తరాలు రాశాను. ఆ రోజుల్లో పోస్ట్ కార్డులు ఉండేవి. పోస్ట్ కార్డు తీసుకొని, అక్క నేను రక్షణ పొందాను, రాత్రి దేవుడు నాకు చాలా సాయం చేశాడు, నా హృదయంలో చాలా సంతోషం ఉంది అన్న విషయాన్ని అందరికి కూడా రాశాను ఉత్తరాలు. తర్వాత లూథరన్ చర్చ్ పాస్టర్ గారికి కూడా చెప్పాను, పాస్టర్ గారు నేను రక్షణ పొందాను అని. ఆయన కూడా సంతోషపడ్డారు. మా సంఘం కూడా నాలో ఉన్న చేంజ్ని వాళ్ళు గమనించారు. సంతోషము, సమాధానము, చేంజ్డ్ లైఫ్. ఇంకా మా నాన్నగారు కూడా అందరికీ చెప్పడం మొదలేశారు, మా భారతి రక్షణ పొందిందండి, జీవితంలో చాలా మార్పు ఉంది అన్న విషయాన్ని మా నాన్నగారు కూడా అందరికీ చెప్తా ఉన్నారనమాట. తర్వాత అట్లాగా దేవుడు నా హృదయాన్ని తెరవచేసి ఆ తెరిచిన హృదయంలో యేసు ప్రభు రాజుగా ఆయన ప్రవేశించాడు. యేసు ప్రభు ఎప్పుడైతే హృదయంలో ప్రవేశించాడో నా జీవితం అంతా కూడా మారిపోయింది, ఇన్స్టెంట్లీ మారిపోయింది అనమాట. క్రీస్తుకు బయట నేను ఇంకేం కూడా చెయ్యలేను. యేసుప్రభు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఎవ్రీ వర్డ్ యేసయ్యకి ఇష్టమైందే మాట్లాడాలి. ఎవ్రీ చేతలు ఏ పని చేసినా కూడా యేసయ్యకి ఇష్టం, అది యేసుప్రభుకి ఇష్టమా కాదా, అవి న్యాచురల్గానే నా హృదయంలో ఆ రక్షణ కార్యము అలా జరుగుతూ ఉంది. కాబట్టి
ప్రతి విషయాన్ని గురించి కూడా నేను అలాగ చూసేదాన్ని అనమాట. యేసు ప్రభు లేకుండా ఇదంతా కూడా వ్యర్థము అన్నట్లు నాకు అర్థమవుతా ఉంది. నెక్స్ట్ చర్చ్కి వెళ్తే కూడా పాస్టర్ గారిని చూస్తే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా, ఈ అనుభవం ఉందా లేదా ఆయనకి, అట్లాగా అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ వచ్చినప్పుడు చాలా బాగా చేస్తారు. మా దగ్గర క్యారల్స్ అని ఉంటాయి. మేము కూడా క్యారల్స్కి వెళ్ళి అక్కడంతా కూడా ఇళ్ళల్లో తిరిగి పాటలు పాడి వాళ్ళు పెట్టిని తిని అట్లా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇల్లంతా డెకరేట్ చేసేవాళ్ళము. ఒక సంతోషం ఉండేది. ఆ నెక్స్ట్ ఫస్ట్ క్రిస్మస్ నా జీవితంలో వచ్చినప్పుడు ఆ చర్చి డెకరేషన్స్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, ఎక్కడో ఏదో లోపించింది ఇక్కడ చర్చ్లో. రక్షణ కదా ముఖ్యమైంది, యేసుప్రభు పిల్లలు అవటం కదా ముఖ్యమైంది, ఇది కాదు కదా అన్న విషయాలు నాకెవరు చెప్పలేదు. ఇది తప్ప ఇది రైటా అన్న సంగతిని చెప్పలేదు. తెరవబడిన హృదయం ఏం చేసిందంటే పరిశుద్ధాత్మకు నివాసమైంది కాబట్టి ఇవి ఎక్కడ లేవు, ఇవన్నీ కూడా ఆచారాలే, మధ్యలో వచ్చిన ఆచారాలే. క్రిస్మస్ ఎక్కడ జరగలేదు కదా, బైబిల్లో ఎవరు కూడా చేయలేదు కదా, ఇలాంటివన్నీ కూడా నాకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆలోచిస్తా దాని గురించి ఉండేదాన్ని. కాబట్టి ఆలోచన విధానము, ప్రవర్తించే విధానము, తర్వాత ప్రతిది కూడా అన్నమాట మారిపోయిన జీవితము, మారు మనసు నా జీవితంలో ప్రవేశించింది. ఎందుకంటే అది ఓపెన్ హార్ట్ కాబట్టి. ఈ ఓపెన్ హార్ట్ ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఇంకా కొన్ని విషయాల్ని నేర్పిస్తా ఉన్నాడు. తర్వాత నేను ఫస్ట్ టైం హెబ్రోన్ చర్చ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఆరాధన చెయ్యాలి అని నేర్పించారు. అక్కడ ఇట్లా ఆరాధన చేయాలి. మంచి బోధకులు ఉన్నారు. ఒక ఆయన మంచి దేవుని సేవకుడు ముత్తునాయం గారు అని, ఆయన చెప్పేవాడు అనమాట. ఆరాధన అంటే యేసయ్య నాకు మంచి ఉద్యోగం వచ్చింది, థ్యాంక్ యూ, లేకపోతే నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, థ్యాంక్ యూ, లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, థ్యాంక్ యూ. అది కాదు, యేసుప్రభు నా హృదయంలో ఉన్నాడు, నాకు రక్షణ దొరికింది, దానికి యేసుప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మాట తెరవబడిన హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంది. తర్వాత పరిశుద్ధాత్ముడు చెప్పని విషయాలు కూడా నేర్పించాడు. చెప్పని విషయాలంటే మాకు గుంటూరులో మా ఇంట్లో మంచి గేటు తీసుకొని లోపలికి రాగానే ఒక మంచి సన్నజాజులు అంటే తెలుసా, సన్నజాజు చెట్టు ఉండేదన్నమాట. ఆ సన్నజాజు పూలన్నీ సాయంత్రం అవగానే మొగ్గలన్నీ కోసి మాలలు కట్టేసి దానిలో కనకాంబరాలు, మాచిపత్రి అని ఉండేది, అవి ఇవి మరవాలు వేసి కట్టి మేము ఆడపిల్లలు 6 ఉన్నాం కదా, ఇంకా అమ్మ ఇంట్లో ఉండే పని మనిషి అందరం కూడా ఆ పువ్వులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళము. అలాగే నేను ఫస్ట్ టైం హెబ్రోన్ చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ పువ్వులు అక్కడ హైదరాబాద్లో వెళ్ళాను అనమాట ఫస్ట్ టైము. ఆ కుండీల్లో ఏమున్నాయో ఒక 4 పిక్కొని ఆ 4 ఆటలకి ఏదేదో అవి ఇవి ఆకులు కలిపేసి పెట్టుకొని వెళ్ళి అక్కడ మోగరిచ్చాను, ఆరాధన చేయబోతున్నాను. ఏంటో కలవరం వస్తుందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూలు పెట్టుకోకూడదేమో, నేను రక్షణ పొందక ముందు కదా ఈ మాలలు కట్టేసి పెట్టుకునేవాళ్ళము, ఎవరు చెప్పలేదు ఎందుకు చేస్తున్నామని. అలాగా కొన్ని విషయాలు ఆ రోజు ప్రేయర్లోనే ఆ పూలు తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. అట్లాగా ఎవరు ఇది చెయ్యాలి అది చేయాలి, సినిమాకి వెళ్ళకూడదు, లేకపోతే అబద్ధాలు ఆడకూడదు, ఈ పువ్వులు పెట్టుకోవద్దు, ఇంకా అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పలేదు. కానీ తెరవబడిన హృదయము నిజంగా తెరవబడితే, పరిశుద్ధాత్మ దేవుని నివాసం అయితే ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తారు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అలాగ డే బై డే ఆ తెరవబడిన హృదయాన్ని దేవుడు ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నాడు. అంతేకాకుండా ఈ తెరవబడిన నా హృదయాన్ని రాబోయే రోజుల కోసం కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. రాబోయే రోజుల్లో సేవలో వాడుకోవాలని, ఆయనకు ఒక సాక్షిగా నిలబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇంకా మంచిగా తెరవబడిన హృదయంలో అనేక విషయాలని ఆయన పొందుపరచాలని ఉద్దేశించిన వాడే. ఆయన ఏం చేశాడంటే ఆ హృదయాన్ని సిద్ధపరచడానికి నా శరీరాన్ని వాడుకున్నాడు. ఒక్క చిన్న దెబ్బ ఇలా టచ్ చేశాడనమాట నన్ను. ఆ టచ్ చేయటం అనేది నన్ను సంపూర్తిగా మార్చివేసింది. తర్వాత అర్థమైంది దేవుడు నన్ను ఇలాగా హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మీ, దేవుడు నాలో పనిచేయటము మొదలేశాడు నా శరీరం ద్వారా అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు చిన్నప్పటి నుంచే కూడా ఏదో ఒకటి వచ్చాయని చెప్పేదాన్ని కదా, రోగాలన్నీ వస్తూ ఉండేది. అంతేకాకుండా ఈ సైడ్లో నొప్పి వస్తూ ఉండేదన్నమాట, డొక్కలో నొప్పి అనేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగ పెయిన్ వస్తూ ఉంది. 7వ క్లాస్ నుంచి బాగా గుర్తు నాకు. స్టాల్ గర్ల్స్ హై స్కూల్ అని చాలా పెద్ద స్కూలు. మధ్యలో వామిటింగ్ వచ్చేటట్లు వచ్చేసి
వామిట్ చేసుకున్నాను 7th క్లాస్ అప్పుడు. అప్పటి నుంచి ఇంకా ఆ నొప్పి కంటిన్యూ అవుతూ ఉంది. అదే తగ్గిపోయేది, మళ్ళీ కొంతకాలం అయినాక మళ్ళీ వచ్చేదన్నమాట. ఇంకా మా నాన్నగారు ఇంకా హాస్పిటల్స్ అన్నీ గుంటూరు జనరల్ హాస్పిటల్లో అప్పుడు ఏమేమి పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా చేయించారు. ఆ రోజుల్లో ఈ ఎక్స్రే తప్పిస్తే ఇంకా స్కాన్ కానీ అవేమి కూడా లేవు. బేరియం మీల్ అని ఇంత గ్లాసు నిండుగా బేరియం లిక్విడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, తెల్లగా ఉండేది. అది తాగాలి. తాగిన తర్వాత అరగంటకు ఒక ఎక్స్రే, 1 అవర్ అయినా ఒక ఎక్స్రే అలా తీస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తెల్లది లోపలికి వెళ్తూ ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్రే, మధ్యలో ఏమన్నా అడ్డం ఉందా అలాగా వాళ్ళు చూస్తూ చేస్తూ ఉండేవాళ్ళు. మాటికి చేసినా కూడా ఏది కూడా దొరకలేదు వాళ్ళకి. అలాగా అది కంటిన్యూ అవుతూ ఉంది. అట్లాగా నేను పెద్దగా అవుతుంటే నొప్పి కూడా పెద్దగా అవుతూ ఉంది. 7 అయిపోయింది, 11 అయిపోయింది, తర్వాత PUC అయిపోయింది, కాలేజ్ అయిపోయింది. మా అందరం కూడా గుంటూరు వాళ్ళం కంపల్సరిగా BEd చేస్తాం. ఎందుకంటే స్టాల్ గర్ల్స్ హై స్కూల్ పక్కనే మళ్ళీ ఏసీ కాలేజ్ ఎదురుగానే సెయింట్ జోసెఫ్స్ BEd కాలేజ్ ఉందన్నమాట. ఇంకా దానిలో చేరాము. అది చేరి మ్యాథ్స్ గ్రూప్ కాబట్టి అలాగా చేస్తూ ఉంటుంటేనే విజయవాడ మాంటసరీ స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళు వచ్చేసి మ్యాథ్స్ పిల్లలందరినీ మాకు ఇచ్చేయండి అన్నారు. మిగతా వాళ్ళు రాలేదు, కానీ నాకు విజయవాడ అంటే గుంటూరుకు దగ్గరే కదా అని చెప్పేసి నేను ఇచ్చేసాను. రిజల్ట్స్ రాకముందు నన్ను తీసుకొని వెళ్ళిపోయి అక్కడ 10th క్లాస్ మ్యాథ్స్ టీచర్గా నన్ను అక్కడ అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు. అది అప్పుడు అనిపించింది అనమాట, జాబులు ఇలాగ దొరకటానికని దేవుడు నాకు MPC గ్రూప్ని ఇచ్చాడు. లేకపోతే నేను ఏదో BA ఆర్ట్స్ ఏదో తీసుకొని కవిత్వాలు రాసుకుంటా, పాటలు రాసుకుంటా ఉందామనుకున్నాను. కానీ దేవునికి వేరే ఉద్దేశం ఉందని అర్థమైంది. సరే, అక్కడ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇంకా నొప్పి ఎక్కువైతే ఉంది. అక్కడ హాస్టల్ వార్డెన్ కూడా అక్కడ ఉన్న ఒక డాక్టర్కి చూపించింది. ఆమెనింది, నీకు అపెండిసైటిస్ అయి ఉండొచ్చమ్మా, క్రానిక్ అపెండిసైటిస్, సరే ఆపరేషన్ చేస్తామని చేర్పించేసింది హాస్పిటల్లో. చేర్పిస్తే మా నాన్నగారికి ఆ సంగతి తెలిసి ఎవరు లేని చోట ఎందుకని గబగబా గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసింది అది కూడా చాలా వెరీ నెంబర్ 1 స్పెషలిస్ట్ అనమాట. ఆయన సర్జన్. ఆ సర్జన్ గారు కోదండరామయ్య గారు అని ఉండేవాళ్ళు. వాళ్ళ అల్లుడు రామకృష్ణ గారు ఈ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఇంకా నేను చేసిన ఒక 2-3 రోజులకి నాకు ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైందంటే, నాకు ఇప్పుడు ఆపరేషన్ నొప్పి ఉంది, పాత నొప్పి కూడా ఉంది అని ఎవరన్నా చెప్తే ఇంకా తిడతారు. ఇంత కష్టపడి నీకు ఆపరేషన్ ఇంటిల్లి పాది నాకు సేవలు చేసేవాళ్ళు అనమాట. ఆ పసరంతా వస్తూ ఉంటుంది కదా, అందరి చేత సేవలు చేయించుకునేదాన్ని. ఇంకా అట్లా అంత గందరగోళం చేసేదాన్ని. మా ఇంట్లో ఫస్ట్ ఆపరేషన్ కాబట్టి ఇంకా అట్లాగనమాట. ఇంకా అందరు చుట్టూ ఉండాలి, ఇవన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు చెప్పాను అనుకో, ఏదో చేస్తున్నా. అప్పటికే ఏమనేవాళ్ళు అంటే, సైకలాజికల్ ఫీలింగ్ పెద్దగా అయితే పోతుంది, ఏమీ లేదు ఈ అమ్మాయికి, ఏమీ లేకపోయినా కూడా నొప్పి అంటుంది, కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది అంతే అని కొందరు ఆ మాట కూడా అన్నారు. ఇప్పుడు ఏమన్నా అంటే ఇంకా సరే అందరు బాధపడతారని ఊరుకున్నాను. అలాంటి టైంలో నాకు రిజర్వ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది, హైదరాబాద్లో రైల్వేస్లో జాబ్ వచ్చింది. అప్పుడు ఇంకా విజయవాడ అదంతా వదిలేసి గుంటూరు వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్ళే ముందు డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలని మేము మా సిస్టర్స్ వెళ్ళి, సార్ థ్యాంక్స్ చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, ఇట్లాగా హైదరాబాద్కి వెళ్తున్నాను, అక్కడ జాబ్ దొరికిందంటే ఆయన అన్నాడు, అమ్మ భారతి ఒక విషయం చెప్పనా అన్నాడు. ఏంటంటే, నీకు ఓపెన్ చేశాను అపెండిక్స్ కోసమని, అయితే నీ అపెండిక్స్కి ఏమి కాలేదు, అది మంచిగా ఉంది, మరి ఓపెన్ చేశాను కదా అందుకని తీసేశాను, మరి నీకు ఇంకా నొప్పి ఉందా అంటే ఉంది సార్ అన్నాను ఆయనకి. అంటే నువ్వు మళ్ళీ రా, నీకు కొంచెం జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వస్తే నేను నీకు అన్ని టెస్టులు చేసి నేను ఉన్నదేంటో కనుక్కుంటాను, మళ్ళీ రా అమ్మ అని ఆయన చెప్పి నన్ను పంపించాడు. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇది కరెక్టే అనమాట. ఒక ఆపరేషను ఊరికే జరిగింది, ఏమీ లేని దానికి ఉందేమో అనుకొని ఆపరేషన్ అయింది. ఎందుకు ఇట్లా జరిగింది, ఏమీ లేని దానికి అపెండిసైటిస్ ఆపరేషన్, ఇంత కష్టపడి ఆపరేషన్ చేయించుకొని అందరు సేవలు చేయించుకొని ఇప్పుడు చూస్తేనేమో అది కాదన్నాడు కదా, ఇప్పుడు అసలుది ఉంది, అది ఎక్కడుందో ఏంటో అనుకొని మళ్ళీ అది కంటిన్యూ అవుతా ఉన్నాను. తర్వాత ఒక 6 నెలలు రైల్వేలో చేసిన తర్వాత మ్యాథ్స్ గ్రూప్ మహత్యం, దాంతో రిజర్వ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది, బ్యాంక్ జాబ్ వచ్చిందనమాట. ఆ రిజర్వ్ బ్యాంక్లో కూడా చేరాను. ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో. వాళ్ళు కూడా ఎంత నమ్మకంగా అన్ని చోట్ల చూపించారు. ఇక చూపించి ఉస్మానియా హాస్పిటల్ అని ఉంది హైదరాబాద్లో, అక్కడ స్పెషలిస్ట్ చూశారనమాట. చూసిన తర్వాత ఆయన అన్నాడు, ఈ అమ్మాయికి అయితే నొప్పి అయితే ఉంది, అదేమో
ఎక్స్రేలకి దొరకట్లేదు. అందుకని నేను ఒక పని చేస్తాను. ఆయన మంచి సర్జన్ భార్గవ అని. స్టమక్ పైనుంచి కింద వరకు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేకెడ్ అయితే చూస్తా, ఏమన్నా ఉంటే తీసేస్తా, లేకపోతే మంచి కుట్లేసేస్తా దాన్ని అన్నాడు. అని అమ్మ కడుపు మీద అంతా కూడా మచ్చలని నువ్వేమీ బాధపడొద్దు, వాళ్ళు ఏం చేశారో గుంటూరు వాళ్ళు దాన్నే ఇంకా కొంచెం పొడుగు చేస్తాను, నీట్గా చేస్తానులే అన్నాడు. ఏదో ఒకటి జరిగితే చాలు, అదేంటో కనుక్కుంటే చాలు అనుకొని నేను దానికి కూడా సరే అన్నాను. అంటే నా హృదయాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఒక్కొక్క పాఠము నేర్పిస్తున్నాడు. అన్నెసరీ ఆపరేషన్స్, హాస్పిటల్స్లో ఉండటము, బాధలు పడటము, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. సరే, సెకండ్ ఆపరేషన్ వచ్చింది. ఆ ఆపరేషన్ తర్వాత పైనుంచి కింద వరకు మొత్తం స్టమక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కిడ్నీ దగ్గర, ఈ రైట్ కిడ్నీ దగ్గర ఒక సంచిలాగా, సిస్ట్ అంటారు కదా, వాటరీ సిస్ట్ అనమాట. అంటే ఒక సంచిలాగా ఏర్పడింది. అసలు యాక్చువల్గా నన్ను మా నాన్నగారు గుంటూరు జనరల్ హాస్పిటల్ అసలు మెయిన్ సూపరింటెండెంట్ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి కూడా తీసుకెళ్లారు మా అమ్మాయి అని. తీసుకెళ్తే ఆయనతో నేను అన్నాను, ఏ టెస్టులు చేసినా దొరకట్లేదు సార్, నాకు ఏమన్నా కిడ్నీ డిసీజ్ ఉందేమో అన్నా. అంటే ఇంకా ఆయన అన్నాడు, నీకు అసలు కిడ్నీ ఎక్కడ ఉందో తెలుసా అన్నాడు. అంటే నాకే కథలు చెప్తుంది ఈమె అనుకున్నాడు. ఊరికే అన్నా నేను, కిడ్నీది ఏమన్నా ఉందేమో అని. నీకు అసలు కిడ్నీ ఎక్కడుందో తెలుసా అంటే తెలియదు, నిజంగానే తెలియదు, ఊరికే అన్నాను నేను. ఇప్పుడు చూస్తే కిడ్నీ దగ్గరే, రైట్ కిడ్నీ దగ్గర ఒక సంచి ఉందంట. దానిలోకి వాటర్, వేస్ట్ వాటర్ అంతా కూడా బయటికి రావాల్సింది అక్కడికి వెళ్తుందనమాట. దానిలోకి వెళ్ళినప్పుడల్లా నాకు చాలా విపరీతమైన నొప్పి వస్తూ ఉంది. దాని పొజిషన్ మారినప్పుడల్లా చాలా నొప్పిగా వస్తూ ఉంది. ఆ పొజిషన్ కొంచెం మామూలుగా ఉన్నప్పుడు నొప్పి తగ్గుతూ ఉంది. అర్థమైంది. అయితే ఓపెన్ చేసిందేమో మామూలు సర్జన్, దాన్ని చేయాల్సింది యూరాలజిస్ట్. వాళ్ళు ఆ కిడ్నీ స్పెషలిస్టే ఆపరేషన్ చేయాలి. అందుకని నన్ను హాస్పిటల్లో టేబుల్ మీదే ఉంచి ఓపెన్ చేసిన స్టమక్తో అసలు కిడ్నీ డాక్టర్ దగ్గరికి కబుర్ చేశాడంట. అప్పుడు ఏపీ స్టేట్ అంతా కలిసి ఉండేది కదా, ఒకటే ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ రంగనాథరావు అని. ఆయనే స్పెషలిస్ట్ అనమాట దీనిలో. కాబట్టి ఆయన ఉస్మానియాలో ఉన్నాడు, ఆయన వేరే ఆపరేషన్ చేస్తున్నాడు. వీళ్ళు రండి 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 అని అంటే పాపం ఆయన అది ఫినిష్ చేసి మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆయన కూడా చాలా ఆశ్చర్యం వేసింది. కొత్త కేసు ఇది, కిడ్నీ దగ్గర ఇంత సంచి ఉండటం అనుకున్నాడు అని వాళ్ళ టీంతో వచ్చి ఆ సంచిని తొలగిచ్చేసాడు. ఇచ్చిన తర్వాత కిడ్నీని కొంచెం రిపేర్ చేశారనమాట. రిపేర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ట్యూబ్ పెట్టారు. ట్యూబ్ ఒక సీసాలోకి పెట్టారు. ఇంకా మెలకు వచ్చినాక నా బాధలు మొదలైనవి. ఎంత నొప్పి అంటే అంత నొప్పి అనమాట. కిడ్నీని దాన్ని టచ్ చేసి, దానికి ఎలికి అది తీసేసి, ఇంకా ఏమేమో ఒక ట్యూబ్ పెట్టి ఇవన్నీ చేశారు కదా. నొప్పి కొంచెం కదిలితే చాలు బుడబుడబుడ బాటిల్ నిండిపోయేది. ఏం బాటిల్, ఏమి నీళ్ళు కారుతున్నాయో తెలియదు, ఊజింగ్ అనమాట. దానిలో అంతా కూడా అలాగ డ్రైన్ అవుతూ ఉంది. అట్లాగా ఎన్ని బాధలు పడ్డానంటే, హై టెంపరేచర్ 1976లో ఈ ఫస్ట్ ఆపరేషన్ అయింది. 78లో ఈ ఆపరేషన్ అయిందనమాట. ఆపరేషన్ అయింది. కొన్ని మంత్స్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను. అసలు హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. నర్సుల దగ్గర నుంచి కో పేషెంట్స్ కూడా అందరూ అక్కడంతా కూడా ఇంకా అందరు నా దగ్గర రావడం, కబుర్లు ఆడటం. కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, కానీ నా జ్వరం అసలు తగ్గటం లేదు. ఎప్పుడు సెప్టెంబర్లో అయినట్లుంది అది, సెప్టెంబర్లో కాదు, అయిన ఆపరేషన్కి మళ్ళీ నాకు అసలుకి దొరక్క చాలా కాలం ఉన్నా అనమాట. మే నెల వచ్చేస్తూ ఉంది. టెంపరేచర్ 105, 104 అట్లా ఉంది. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే నన్ను కూడా శోధిస్తూ ఉన్నాడు. మా వాళ్ళకి కూడా ఏం అర్థం కావటం లేదు, ఏంటి ఆపరేషన్ చేసి ఇట్లయింది. డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఉన్నారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం చేయలేమని ఒకరోజు సడన్గా డాక్టర్ గారు వచ్చి, భారతి నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాము, జ్వరం తగ్గిన తర్వాత రా అన్నారు. జ్వరం అసలు తగ్గటం లేదు, తగ్గటం అనే క్వశ్చనే లేదనమాట. 104, 105 అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ చేసేసారు. మళ్ళీ మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా ఒక అప్పుడు ట్యూబ్ తీసేసి పంపించారు. ట్యూబ్ లాగేశారు. లాగినప్పుడు కూడా చాలా నొప్పి. ఇంకా మెల్లగా ఇంటికి పంపించేసిన తర్వాత ఇంటి దగ్గర ఒక ముస్లిం డాక్టర్ ఉన్నారు, ముర్తుజా అని. ఆయన దగ్గరికి మా బావగారు తీసుకెళ్లారనమాట, మా బ్రదర్ ఇన్లా. తీసుకెళ్ళి, ఈ అమ్మాయి ఇట్లా సఫర్ అవుతుందండి, ఇదంతా జరుగుతుంది, చలి జ్వరము తట్టుకోలేకపోతున్నాం, మేమే చూడలేకపోతున్నాము అంటే, సరే ఆయన ఏం చెప్పాడంటే, ఏమన్నా క్రాస్ ఇన్ఫెక్షన్ ఉందేమో, మలేరియా కూడా ఏమన్నా ఉందేమో, నేను మలేరియా మందులు ఇస్తాను అన్నాడు. మలేరియా మందులు క్వినైన్ మందులు ఉంటాయి కదా, చేదుగా ఉంటాయి, క్లోరోక్విన్.
కాబట్టి ఆ క్లోరోక్విన్ ఆ ట్యాబ్లెట్లు ఇచ్చాడు. 3వ రోజుకే జ్వరం సబ్నార్మల్కి వచ్చేసింది. 3వ రోజుకే అట్లా వచ్చిందనమాట. దేవుడు అలాగా చేశాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్కి ఎలాంటి జ్వరం అన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. మీకు గుర్తుంటే మనకి కరోనా టైంలో కూడా క్లోరోక్విన్ అమెరికాకి కూడా పంపించారు కదా, అందరికి కూడా ముందు క్లోరోక్విన్ ఇచ్చాడు. తర్వాత అది కరోనా క్లోరోక్విన్కి కూడా కంట్రోల్ అవ్వలేదు. అలాగా ఏ జ్వరం అన్నా కూడా కంట్రోల్ అవుతుందని తర్వాత తెలిసింది లేటర్ డేస్లో. అయితే జ్వరం అయితే తగ్గింది. జ్వరము తగ్గిపోయిన కొద్ది రోజులకే నేను ఇంప్రూవ్ అయ్యాను అనమాట. ఇంప్రూవ్ అయిపోయి నేను మామూలు అయిపోయాను. మళ్ళీ తర్వాత వచ్చి ఆఫీసులో కూడా జాయిన్ అయిపోయాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇట్లా జరిగింది అసలుకి. కొన్ని రోజులకి ఇంత తగ్గని ఎన్ని మందులు అంటే ఏ కొత్త యాంటీబయాటిక్ ఉంటే ఆ కొత్త యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు. అన్నీ వేసినా కూడా తగ్గంది, దీనికి తగ్గింది కదా, ఇంకా దేవుడు నాకు ఇంత మేలు చేశాడు అది ఇది అనుకుంటా ఉన్నాను. తర్వాత 79లో మ్యారేజ్ అయింది. 80లో మా అమ్మాయి పుట్టింది, పెద్ద అమ్మాయి పుట్టింది. పుట్టిన తర్వాత ఫిబ్రవరి 26న మా అమ్మాయి పుట్టింది. మార్చి 12వ తారీఖు నుంచి మళ్ళీ ఫుల్ ఫీవర్, మళ్ళీ ఫుల్ నొప్పి స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఒక పెద్ద స్టోరీ అనమాట. అట్లా అంటే నా జీవితంలో దేవుడు కొన్ని సంవత్సరాలని, మామూలుగా ఈ ఏజ్లో చిన్నపిల్లలు అందరూ సరదాగా ఆడుకోవటము పాడుకోవటం అట్లా ఉంటుంది కదా, ఆ ఏజ్లో అంతా కూడా ఐ వాజ్ లిమిటెడ్ టు ద బెడ్. హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గర కూర్చోవటం, గంటలు గంటలు వెయిట్ చేయడము, మందులు తెచ్చుకోవటం, అది కాదంటే ఇంకోటి తెచ్చుకోవటం, ఈ పరీక్ష కాదంటే ఆ పరీక్ష, అట్లా జరుగుతానే ఉన్నాయి. స్టడీస్ అట్లాగే కంప్లీట్ అయినాయి. జాబ్లో కూడా వచ్చేసాను. ఇప్పుడు కొంచెం సెటిల్ అయింది లైఫ్ అని అనుకునేటప్పటికి మళ్ళీ వచ్చింది. అప్పుడు ఇంకా మా నాన్నగారు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ అంకుల్ వాళ్ళు ఎవరైతే ఆపరేషన్ చేశారో యూరాలజిస్ట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నేను లోపలికి అట్లాగా డాక్టరు దగ్గరికి వెళుతుంటేనే ఆయన నన్ను చూసి, భారతీ రామ్మ నీకు 2nd ఆపరేషన్ కూడా ఫెయిల్ అయ్యింది, నీకు 3rd ఆపరేషన్ చేయాలి, నీ కిడ్నీ పనిచేయటం లేదు, కాబట్టి ఆ కిడ్నీ తీసేయాలన్నాడు. ఇంకా నేను వెళ్ళి ఆ స్టూల్ మీద ఆ చైర్ మీద కూర్చోలేదు. అంటే ఆ 2 సంవత్సరాలు డాక్టర్ గారు ఒక ఫీలింగ్లో ఉన్నాడన్న సంగతి నాకు అర్థమైంది. ఏమైందంటే నా కిడ్నీ పనిచేయట్లేదని తెలుసు, జ్వరము ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కానీ తగ్గదు, కాబట్టి ఆయన ఇంకేం చేయలేని స్థితిలో డిశ్చార్జ్ చేశాడు. కానీ ఆయన మనసులో ఎక్కడో చోట నేను ఉన్నాను, ఆ అమ్మాయిని నేను అలాగ పంపించేశాను, జ్వరంతో పంపించేశాను అన్న విషయం ఆయన గుర్తుపెట్టుకున్నాడు. నన్ను చూడగానే మొత్తం ఆయనకి హిస్టరీ చెప్పేశాడు. అసలు నా అలాగ చూడగానే, సరే మళ్ళీ రామ్మ, ఇంకా పరీక్షలు ఏమీ అక్కర్లేదు, నేనే చేస్తా, ఈ 3rd ఆపరేషన్ ఐ విల్ డూ, ఎందుకంటే ఆపరేషన్ మీద ఆపరేషన్ చేస్తే చాలా బ్లడ్ పోతుంది, నువ్వు వెయిట్ చెయ్యి, నువ్వు వెళ్ళి ఉస్మానియాలో అడ్మిట్ అయిపోవని చెప్పారు. అడ్మిట్ అయ్యాను. తర్వాత 2nd ఆపరేషన్ ఫెయిల్ అయిన తర్వాత అసలు అర్థమే కాలేదు. ఏంటి ఫస్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే తొందరపడి గబగబా ఏదో అపెండిసైటిస్ అనుకొని చేశారు. ఇది చూసి కళ్ళతో చూసి అంత చేస్తే కూడా అది కూడా ఫెయిల్ అయిపోయింది కదా, ఏంటి నా లైఫ్లో అని. ఇంకా అందరికి కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఎన్ని పాపాలు చేసిందో ఇంత చిన్న వయసులోనే, అంటే దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా మంచి హెల్దీగా ఉన్నారు, అందరు బాగున్నారు, నేను ఒక్కదాన్నే చూడేటప్పటికి ఏం పాపాలు చేసిందో, ఎందుకు ఇట్లా ఉంది అని. తర్వాత నాకు అర్థమైంది, హీఈస్ వర్కింగ్ ఆన్ మీ, దేవుడు నన్ను టచ్ చేసి తన సేవ కొరకు ఏర్పరచుకుంటున్నాడు అన్న విషయము తర్వాత సేవలో ప్రవేశించిన తర్వాత అర్థమైంది. అప్పుడు అర్థం కాని స్టేటస్ కాబట్టి ఒక విధమైన దిగులు, నిరాశ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళము. తర్వాత బ్రదర్ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత బాగవ్వాలని ఎంతగానో ప్రార్థన చేస్తే ఇంకా చేస్తా హాస్పిటల్లోనే బ్రదర్ వచ్చేవాళ్ళు. ఇంట్లోనేమో మా పాప ఉంది, చంటి పాప, మంత్స్ బేబీ, 2 months అట్లాగా, అలా బేబీ ఉంది ఇంట్లో. నేనేమో హాస్పిటల్లో ఉన్నాను. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే హెబ్రీ 12:8, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. కాబట్టి కుమారులైతే, ఇఫ్ యు ఆర్ చిల్డ్రన్, దేవుని సొంత పిల్లలైతే మీకు తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. శ్రమలు ఏమి లేకపోతే దుర్బీజులు అంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్స్ అని ఉందన్నమాట. అంటే చెడు సంతానమే కానీ మీరు నిజమైన సంతానము కాదు అన్న వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని చాలా నెమ్మదిపరిచిన తర్వాత అంకుల్ అన్నాడు, సరే ఆపరేషన్ చేస్తారు,
సక్సెస్ అయితే మళ్ళీ దేవుని సేవలో ఉందాము, సక్సెస్ కాకుండా నువ్వు కనుక దేవుని దగ్గరికి వెళ్ళిపోతే పరలోకంలో మళ్ళీ కలుసుకుందామన్న ఒక తీవ్రమైన నిర్ణయం కూడా అప్పుడు తీసుకున్న తర్వాత ఇంకా డాక్టర్ గారికి చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఒక్కడే ఫేమస్ డాక్టర్ కాబట్టి ఐ వెయిటెడ్. ఎప్పుడు ఫిబ్రవరిలో మా పాప పుడితే సెప్టెంబర్ 2న చేశారు. అన్ని రోజులు హాస్పిటల్లో అప్పుడప్పుడు వెళ్ళటం, పిల్లల్ని చూసుకురావడం, చిన్నపిల్లల్ని ఇక్కడికి తేవద్దన్నారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని. ఇంకా ఇంట్లో తిప్పలు పడి పిల్లల్ని పెంచుతున్నారు. ఇంకా ఇక్కడ నేను హాస్పిటల్లో ఇంకా మిగతా పేషెంట్స్ అందరైతే డాక్టర్ గారికి వచ్చినప్పుడు చాలా పోట్లాడేవాళ్ళం అనమాట. మేము 3 వారాల నుంచి ఉన్నాము, మాకు ఎప్పుడు చేస్తారు అని అరవడము అట్లంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళు. డాక్టర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా నేను హౌ ఆర్ యు అమ్మా అంటే ఓకే సార్ అనేదాన్ని. జ్వరం ఉన్నా కూడా అలాగే ఉన్నా కూడా ఓకే సార్ అనేదాన్ని. ఈ ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి ఆయన వెళ్ళేవాళ్ళు అనమాట. ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ చివరికి సెప్టెంబర్ 2న అది పోస్ట్ చేశారు. ఆపరేషను చేసిన తర్వాత ఆపరేషన్కి లోపలికి నన్ను తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానము అంకుల్ నాకు చేతి మీద రాశాం. నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను అన్న వాగ్దానము రాశారు. 2 చేతుల మీద కూడా ఆ వాగ్దానాలు రాసిన తర్వాత ఇంకా నేను అక్కడికి హాస్పిటల్లో ముందు ఎనస్థీషియా దగ్గర అక్కడ వరండాలో ఉంచుతారు కదా, అక్కడ ఉన్నా అనమాట. అయితే అప్పుడేమైందంటే ఇన్ని రోజులు హాస్పిటల్లో బెడ్ మీద ఉండేటప్పటికి ఈ కిడ్నీ అంతా కూడా పాడైపోయి దాని చుట్టూ ఇట్లాగా ఫ్లష్ ఫామ్ అయిపోయి ఇంత పెద్ద ఉండలాగా ఇక్కడ తయారైంది. నాకు తెలియదు, తర్వాత తెలిసింది. అది లంగ్స్ని నొక్కుతూ ఉండేదన్నమాట. ఒకటే దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గు ఉంది, హై టెంపరేచర్ ఉంది. ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్ వచ్చాడు. ఆయన వచ్చి చూసి, ఎవరమ్మా నిన్ను ఆపరేషన్కి రికమెండ్ చేసింది, ఇంత దగ్గుతున్నావు, పైగా జ్వరం కూడా ఉంది, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద ఆపరేషన్ అని ఆయన చెప్పాడు. తర్వాత ఇట్లా చూస్తా ఈ చేతుల మీద చూశాడు. ఏందో రాసుకొచ్చావే అని అడిగాడు. రాసుకొచ్చావండి, మరి ఇవన్నీ ఉంటే మరి ఎందుకు హాస్పిటల్కి వచ్చావు? తోడుగా ఉన్నాడు కదా, మీ దేవుడు కాపాడొచ్చు కదా. ఆయన ఒక ముస్లిం అనమాట. ఆయన మీ దేవుడు కాపాడేటట్లయితే ఇవన్నీ ఎందుకు రాసుకొచ్చావు అన్నాడు. అయితే అప్పుడు ఆ చర్చ్ మెంబర్స్ కూడా మా దగ్గర ఉన్నారనమాట. వాళ్ళు అన్నారు, సార్ అమ్మాయికి బాగా అవుతుంది, అయితే మీ ద్వారా దేవుడు ఆమెని బాగు చేస్తాడు అన్నారు. భలే చక్కటి రిప్లై ఇచ్చాను. నేను కూడా ఒకలాగా అట్లా అయిపోయాను అనమాట. ఇంకా అన్ఫిట్ ఫర్ ఆపరేషన్ అన్నారు కదా, నేను ఎంతకాలం వెయిట్ చేస్తే అని అట్లా అనుకున్నాను. సరే లోపలికి తీసుకెళ్లారు. అది కూడా చాలా క్రిటికల్ ఆపరేషను. ఆ కిడ్నీతో పాటు ఆ చుట్టూ ఉన్నది కూడా అది తీసేయడము అదంతా కూడా చాలాసేపు జరిగింది. తర్వాత మెలకు రాకపోతే నా కాలు ఇలా కట్ చేశారనమాట. కట్ చేసి మెలకు తెప్పించారు. అలా చేశారు. తర్వాత బయటకు వచ్చినాక బ్రదర్ ఒక సంగతి చెప్పారు. ఏం చెప్పారంటే ఈ బ్లడ్ సరిపోలేదంట. బ్లడ్ ఇంకా కావాల్సి వచ్చింది. ఒక బాటిల్ అంటే మేము ఒక బాటిల్ తెచ్చుకున్నాము, ఇంకా బ్లడ్ కావాల్సి వచ్చింది. ఆ బ్లడ్ కోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు తీసుకురమ్మంటున్నారంట. వెంటనే తీసుకురావాలి ఆపరేషన్ అయ్యేలోపుగా అని. అక్కడ చుట్టూన్న వాళ్ళని టెస్ట్ చేస్తే ఎవరికి కూడా నా బ్లడ్ లేదనమాట. అప్పుడు ఏం చేయాలో తోచలేదు. ఇంకా ఇప్పుడు నారాయణగూడ అని ఉంది, నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ అని హైదరాబాద్లో అది ఫేమస్ అని, అదొక్కటే ఉంది అప్పుడు. తర్వాత చిరంజీవి అవన్నీ కూడా వచ్చేసినాయి. కానీ తర్వాత అక్కడికి వెళ్ళి నేను కొనుక్కొని వస్తాను అని చెప్తే ఆయన అన్నాడంటే, మీరు నారాయణగూడ వెళ్ళేలోపుగా ఈమె ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అని అన్నారంట. అప్పుడు ఏం చేయాలి? ఇంకా కారిడార్లో నిలబడి అంకుల్ పెద్ద ప్రేయర్ చేస్తున్నారంట, ప్రభా ఎట్లాగైనా నాకు సహాయం చేయని. ఒక ఆయన అట్లా వెళ్తున్నాడంట కారిడార్లో. వెళతా ఆయన ఏంటి ఏమంటున్నారు, ఏదో గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకొని, ఏంటి ఏమంటున్నారు మీరు అన్నాడంట. లేదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటే, ఏమని చేస్తున్నారు అన్నాడు. మాకు బ్లడ్ కావాలి, మా వారికి ఇప్పుడు కావాలంటున్నారు, నా దగ్గర లేదు అంటే ఆయన అన్నాడంట, నా బ్లడ్ని నేను మా పేషెంట్కి రేపు ఆపరేషన్ ఉంది, ఇప్పుడు నేను ఆ బ్లడ్ తీసుకొని నేను హాస్పిటల్లో ఫ్రీజర్లో పెట్టాను, మీకు అడిగి తెచ్చిస్తాను, నాకు వెంటనే తెచ్చిపెట్టాలి మళ్ళీ మీరు అని చెప్పాడంట. కరెక్ట్గా సేమ్ ఆ బ్లడ్ అనమాట. అది చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు ఆ బ్లడ్ ఇచ్చారు. అది అలాగా ఆపరేషన్ అయ్యింది. అంటే ఆ టైంకి ఎలాగా ఎవరో అసలు అపరిచితుడు అనమాట, అసలు ఎవరికి తెలియని ఆయన అలాగా అన్నోన్ పర్సన్, స్ట్రేంజరు అట్లాగా హెల్ప్ చేయటం అయింది. తర్వాత ఆపరేషన్ అయింది. తర్వాత పోస్ట్ ఆపరేషన్ వార్డులో వేశారు. మామూలు 2వ రోజు 3వ రోజునే మళ్ళీ తెచ్చి వార్డులో వేస్తారు. మళ్ళీ జ్వరము ఇంకా ఎంత హై టెంపరేచర్ ఉందంటే అంత హై టెంపరేచరు, జ్వరము అండ్ పెయిన్, ఈ 2 కూడా దేవర్ గోయింగ్ టుగెదర్, 2 అట్లా ఉన్నాయి. ఇంకా అసలు తగ్గటం లేదు. తగ్గకపోతే ఇంకా వార్డుకి వేశారు. 10 రోజులు అయిపోయింది. ఇంకా మేము దేవుని సేవ గురించి తీర్మానాలు చేసుకుంటున్నాము, ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇప్పుడు 3rd ఆపరేషన్ కూడా ఫెయిల్ అయినట్లు కొంచెము డౌట్ వచ్చేసింది. అప్పుడు డాక్టర్ గారు
డిస్టింగ్స్కి వచ్చారు. వచ్చి వాట్ భారతి, వై ఆర్ గెట్టింగ్ టెంపరేచర్ స్టిల్ అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకమ్మా భారతి నీకు ఇంకా టెంపరేచర్ వస్తుంది, ఎందుకు? సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, దెన్ వై ఆర్ గెట్టింగ్ టెంపరేచర్ అని అడిగాడు ఆయన. అది ఐ డోంట్ నో వై ఆర్ యూ గెట్టింగ్ టెంపరేచర్ అన్నాడు. అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మొత్తం తీసేశాను నేను, తీసినా కూడా నీకు ఇంకా ఎందుకు జ్వరం వస్తుంది, నాకు అర్థం కావటం లేదన్నాడు. అసలు ఆ మాట ఎట్లా ఉందంటే ఉన్న కొంచెం ఆశ కూడా అది మొత్తం పోయినట్లు అయిపోయిందనమాట. ఈయన మీద నమ్మకము, అంటే డాక్టర్ చాలా మంచి డాక్టర్, ఇంతకాలం వెయిట్ చేసాం, సంఘం ప్రార్థన చేస్తుంది, తర్వాత ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నాము, ఇంకా చివరి క్షణం వచ్చేసింది, నా బాధలన్నీ కూడా పోతాయి అనుకుంటే ఇప్పుడు ఈయన ఇట్లా అన్నాడు ఏంటి అని చెప్పేసి చాలా ఒకలాంటి దిగులు, ఒకలాంటి నిరాశ కూడా ఆవరించింది. ఆ నిరాశలో నేను ఆ మంచం మీద పడుకుంటా ఉన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును కదా, నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే వినాలి వినాలి వినాలి, తెలిసిందైనా కూడా వినాలి వినాలి, విని దాని హృదయంలో ఎక్కడో చోట దాచిపెట్టుకోవాలన్నమాట. కరెక్ట్ టైంలో బయటికి వస్తుంది. భక్సింగ్ గారు చెప్పిన మన హోలీ కాన్వకేషన్స్లో మెసేజ్ ఒకటి గుర్తొచ్చింది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ వెదర్ ఇట్ బీ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పారు ఆయన. మంచిదైనా చెడ్డదైనా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి. చెడ్డదానికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? జ్వరం వస్తే థ్యాంక్స్ చెప్తారా? ఆపరేషన్ ఫెయిల్ అయితే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? అర్థం కాలేదు నాకు అసలుకి. ఆ మాట గుర్తొస్తుంది. తర్వాత ఇంకో సేవకుడు సాక్ష్యం కూడా చెప్తున్నాడు అనమాట. నేను కూడా దేవుని స్తుతించాను, భక్సింగ్ గారు చెప్తే అప్పుడు దేవుడు నా సమస్య తీర్చాడని. అవన్నీ నాకు గుర్తొస్తా ఉన్నాయి, విన్న మెసేజ్లన్నీ కూడా అనమాట. గుర్తొచ్చినప్పుడు సరే నేను కూడా అట్లాగే చేస్తానని చెప్పేసి ఈ ఫస్ట్ టెస్ట్లోనే 5:18 ఉంది కదా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయమునందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఆ మాట గుర్తు చేసుకొని ప్రభా దాని లోతుపాతులు నాకు తెలియవు, అన్నిటిలో స్తుతి చెల్లించమన్నారు. కాబట్టి నేను ఇప్పుడు స్తుతి చెల్లించడం మొదలు పెడుతున్నానని, ప్రభా ఫస్ట్ ఆపరేషను 7వ క్లాస్ నుంచి నాకు నొప్పి ఉంది, ఆ నొప్పి భరిస్తానే ఉన్నాను, దాన్ని బట్టి కూడా థ్యాంక్స్. ఫస్ట్ ఆపరేషను అపెండిసైటిస్ వేస్ట్గా చేశారు, అది కూడా దాన్ని బట్టి కూడా థ్యాంక్స్. 2వ ఆపరేషన్ అయింది, దాన్ని హైడ్రోనిఫ్రాసిస్ అంటారనమాట. హైడ్రోనిఫ్రాసిస్ ఆపరేషన్ అయింది, అది కూడా ఫెయిల్ అయింది, దాన్ని బట్టి కూడా థ్యాంక్స్. ఇప్పుడు 3rd ఆపరేషన్ అయింది, ఎంతో హోప్స్ పెట్టుకున్నాము, ఇంట్లో పాప ఉంది, అయితే ఇది కూడా డాక్టర్ అంటున్నాడు ఐ డోంట్ నో అంటున్నాడు, కాబట్టి దాన్ని బట్టి కూడా థ్యాంక్ యూ. ఏది జరిగినా కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన గొప్ప రక్షణ ఇచ్చావు నాకు, ఆ రక్షణ ఒకటి నాకు చాలు. కాబట్టి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు ఫర్ ద సాల్వేషన్ యూ హ్యావ్ గివెన్ మీ. నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆ రక్షణ గురించి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను అనమాట. అలాగా 3 రోజులు మార్నింగ్ అప్పటి వరకు ఒకటే ప్రార్థనలు, ఏసయ్యా కాపాడు, ఏసయ్యా తగ్గించు, జ్వరం తగ్గించు, అది చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు వెంటనే నేను ప్రార్థన మార్చి స్తుతులు చెల్లించడం మొదలేశాను. 3వ రోజు చివరికి వచ్చేటప్పటికి జ్వరం 99కి వచ్చింది. 104 నుంచి అది 99కి వచ్చిందనమాట. 99కి రాగానే ఇంకా నాకు చాలా సంతోషమైంది, దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు అన్న విషయం నాకు అర్థమైందనమాట. గాడ్ ఈజ్ హీలింగ్ మీ అన్న విషయాన్ని అనుకొని ఏం చేశానంటే నెక్స్ట్ డే వీళ్ళు వస్తారు కదా డాక్టర్, మళ్ళీ రౌండ్స్కి వచ్చినప్పుడు డాక్టర్ రేవతి అని ఒక ఆమె వచ్చేదన్నమాట. ఆమెకి చెప్పాను, మేడం నన్ను డిశ్చార్జ్ చేసేయండి, నేను వెళ్ళిపోతాను, మా ఇంట్లో చిన్న పాప ఉందని. భారతి ఈరోజే కదా 99కి వచ్చింది, ఇంకా కొంచెం ఆగు అని అంటే లేదు లేదు నాకు రాదు జ్వరం, ఇంకా ఐఎమ్ హీల్డ్ అని ఆమెకి డైరెక్ట్గా చెప్పాను. నాకు ఇంకా జ్వరం రాదు, నన్ను ముందు డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి ఆ రోజే డిశ్చార్జ్ రాయిచ్చేసుకొని నేను ఆ రోజు ఇంటికి వచ్చాను. అది 1980 సెప్టెంబర్ చివరిలో వచ్చేసాను అనమాట. దేవుని కృప వలన అలాంటి సెప్టెంబర్లు గడిచిపోతానే ఉన్నాయి. 45 ఇయర్స్ గడిచిపోయింది. ఒక కిడ్నీ ఉంది, ఈ కిడ్నీ అంతా తీసేశారు, కిడ్నీతో పాటు సగం భాగం పోయినట్లు అనిపించి అది కోలుకోవడానికి నాకు 1 year పట్టిందనమాట. ఎందుకంటే ఇదంతా ఖాళీ అయిపోయినట్లు అనిపించేసింది. 1 year పట్టింది, అంత విపరీతమైన నొప్పి అనమాట. ఆ నొప్పి ఓర్చుకోవడానికి కూడా దేవుడు గ్రేస్ ఇచ్చాడు. కిడ్నీ లేదు కానీ దేవుని కృప ఉంది, నా కృప నీకు చాలును అంటాడు కదా. మిగతా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో దేవుడు నన్ను అంతే యాక్టివ్గా ఉంచాడు. మిగతా వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో, ఇంటి పని, ఆఫీస్ పని, తర్వాత చర్చ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా చేయటానికి
దేవుడు ఎంతో కృపించాడు. డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఆ రేవతి మేడం నాకు మాట అడిగాను, మేడం విల్ ఐ లివ్ ఫర్ 1 year మోర్ అని అడిగాను. అమ్మ నేను ఇంకొక సంవత్సరం బతుకుతానా అని. ఎందుకంటే నా ఆలోచన అంతా మా పాప మీద ఉందన్నమాట. నెలల పిల్లలు కదా, 1 year వరకన్నా కూడా తల్లి ఉంటే బాగుంటుంది కదా. 1 year అయిపోయిన తర్వాత తింటుంది, అప్పుడు మా మమ్మీ లేకపోయినా కూడా కొంచెము పర్వాలేదు, అట్లా ఆలోచించుకుంటా 1 year బతుకుతానా మేడం అన్నాను. అడిగితే ఆమె అనింది, వై భారతి యూ విల్ లివ్ లైఫ్ లాంగ్ అనింది. అంటే ఎందుకమ్మా అట్లా అంటున్నావు, నువ్వు జీవితాంతం బతుకుతావు అనింది. జీవితాంతం అంటే ఎంతో ఆమె అనింది, జీవితం ఎంత ఉందో అంత నువ్వు బ్రతుకుతావు అని ఆమె దేవుడు అలాగా చెప్పించాడనమాట. అలాగా దేవుడు సహాయం చేశాడు. ఆ నొప్పి ద్వారా, ఆ బాధ ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ శ్రమల గుండా తీసుకెళ్ళి సేవ కొరకే సిద్ధపరిచాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత పేతురు పత్రిక చదువుతా ఉన్నప్పుడు 1 Peter 4th chapterలో క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. తర్వాత శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. పాపం చేయకూడదు. ఒకసారి దేవుడు టచ్ చేసి శరీర సంబంధమైన బాధలు కానీ ఏదన్నా ఒక బాధ అనుమతించి దానిలోంచి బయటకు తెచ్చిన తర్వాత వీ నీడ్ టు లివ్ ఏ కేర్ఫుల్ లైఫ్, ఒక జాగ్రత్తతో కూడిన జీవితము జీవించాలి అన్న విషయాన్ని దేవుడు అట్లాగా నేర్పించాడు. కాబట్టి ఆ హృదయం తెరవబడింది. ఆ హృదయం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆ హృదయంలో కొన్ని భావాలన్నీ కూడా మార్చి రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్ళి ఆ హృదయాన్ని ఇంకా లోతైన హృదయంగా చేయటానికని నా శరీరాన్ని ముట్టి కొన్ని రోజులు పడకల మీద హాస్పిటల్స్లో ఉంచి అలాగ దేవుడు అనేక పాఠాలని దేవుడు నేర్పించాడు. తర్వాత అక్కడ లూదియా దగ్గరికి వచ్చిన తర్వాత 2 విషయాలు చూసాం కదా. 3వ విషయం ఏం జరుగుతుంది ఇక్కడ, పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది, దేవుడు హృదయాన్ని తెరిచాడు. తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె ఒక్కతే బ్యాప్టిజం తీసుకోలేదు అంటే అర్థం చేసుకుంది, రక్షణ పొందాలని రక్షణ పొందింది, ఇప్పుడు బ్యాప్టిజం కూడా తీసుకుంది. ఆమె ఒక్కతే తీసుకోలేదు కానీ ఇంటి వారందరిని కూడా తీసుకుందంటే హౌస్ హోల్డ్ అంటారు ఇంటి వారిని. తెరవబడిన ఇంటివారు, తెరవబడిన ఇంటివారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ రక్షణలో ప్రవేశించాలి అన్న విషయాన్ని ఇక్కడ నేను అర్థం చేసుకున్నాను. మా ఇంట్లో కూడా అట్లాగైంది. నిజంగా లూదియా ఆమె బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మిగతా ఇంటి వారు ఎవరో మనకి రాయలేదు, హస్బెండా, అమ్మనా, నాన్ననా, కజిన్సా, పిల్లలా, అవి రాయలేదు. కానీ ఎవరో ఒక హౌస్ హోల్డ్ అయితే ఉన్నారు, ఒక ఇంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్యాప్టిజము తీసుకున్నారు. అంటే ఆమె జీవితము వాళ్ళందరిని కూడా ఒక ప్రభావితం చేసిందనమాట. రండి వినండి చూడండి, దేవుని వాక్యం చెప్తున్నారు, మనందరం కూడా నమ్మాలి, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా బ్యాప్టిజము తీసుకున్నారు. అలాగా మేము 10 మంది పిల్లలము. 10 మంది పిల్లల్లో ఎక్స్ట్రాల్లో మధ్యలో ఉన్న నాకు మొదట రక్షణ దేవుడిచ్చాడు. తర్వాత ఇప్పుడు అందరు కూడా దాదాపు దేవుని మార్గంలో ఉన్నారు. మా ఇంటి వారే కాకుండా మాకు 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా చిన్నతనంలోనే రక్షణ పొందారు. అరౌండ్ 5 years, 5 ఏళ్ల వయసులోనే. మా పెద్దమ్మాయి సలోమి ఆ చిన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపల కథ బ్రదర్ చెప్తా ఉన్నప్పుడు ఆ కథ అంతా వినింది, దేవునికి హృదయము ఇచ్చింది. 5 రొట్టెలు 2 చేపలు అంటే డాడీ అన్నీ ఇచ్చేసాడా అబ్బాయి అని అడిగింది అనమాట. అన్నీ ఇచ్చేసాడా అంటే, ఇంకొకసారి నేను పుట్టినరోజు అయితే చాక్లెట్లు డబ్బాలు పెట్టి పంపించాను ఎల్కేజీలో. ఇంటికి రాగానే అందరికి ఇచ్చావా స్కూల్లో అంటే ఇవ్వలేదని. మరి ఏం చేసావు అంటే అన్నీ నేనే తిన్నాను. అన్నీ నువ్వే తిన్నావా అంటే అవును అన్నీ నేనే తిన్నాను అనింది అనమాట. అంటే దానికి ఏబూది కాలేదమ్మా ఎల్కేజీలో, మిగతా వాళ్ళు ఎవరికి మొత్తం తినింది. అందుకని ఆ అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు అనగానే ఈమెకి చాలా ఆశ్చర్యం వేసింది. అన్నీ ఇచ్చాడా అంటే అవును అన్నీ ఇచ్చాడు, మన హృదయం అంతా కూడా ఇవ్వాలి అని చెప్పినప్పుడు చిన్నతనంలోనే రక్షణ పొందింది. తర్వాత మా అబ్బాయి పాల్, మాకు ఆపరేషన్ అయినప్పుడైతే అందరూ చాలా భయపెట్టారన్నమాట. ఇప్పుడు 3 ఆపరేషన్లు అయ్యి కిడ్నీ కూడా లేదు కాబట్టి ఒక కిడ్నీ మీద భారం పడుతుంది, పిల్లలు మీకు ఇంకా ఉండకూడదు అన్నట్లు చెప్పారు డాక్టర్లు. ఇంకా ఒక్క పాపనే సరిగ్గా చూసుకోండి అని. అయితే దేవుడు ఇంకా 2 పిల్లలను కూడా ఇచ్చాడు ఒక కిడ్నీతోనే. కాబట్టి దేవుడు అలాగా సాయం చేశాడు.
తర్వాత రెండో అబ్బాయి పాల్, ఆ పాల్ అనే అబ్బాయి కూడా, వాడికి కూడా 3 years 4 years. అప్పుడు మేము ఆర్బీఐ క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. అక్కడ ఆ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఒక కాటేజ్ మీటింగ్లో అంకుల్ దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు చివరిలో వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి అని ఒక ప్రార్థన చెప్పించారనమాట. చెప్పించిన తర్వాత చేతులెత్తి ప్రేయర్ చేస్తారు కదా, అలాగే చెప్పిన తర్వాత బ్రదర్ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పేర్లు రాసుకుంటున్నారు. రాసుకొని వాళ్ళందరితో మాట్లాడుతుంటే వీడు వెనకాలే తిరుగుతున్నాడు, డాడీ 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 అనుకుంటా. ఏంట్రా మామూలుగా వచ్చి అడుగుతున్నాడు ఏమంటే, నేను కూడా చెయ్యెత్తాను, నేను కూడా రక్షణ పొందాను, నేను కూడా ప్రార్థన చేశాను అన్నాడు. చిన్నవాడు చిన్న విశ్వాసంతో హెబ్రోన్లో సాక్ష్యం కూడా చెప్పాడు చిల్డ్రన్ ర్యాలీలో. పాల్ మలాకి, బక్సింగ్ గారే ముగ్గురికి కూడా పేర్లు పెట్టారు, సలోమి అని, తర్వాత పాల్ మలాకి అని. కాబట్టి పాల్ కూడా చిన్నప్పుడే రక్షణ పొందాడు. తర్వాత మూడో అమ్మాయి ఫీబీ కూడా బక్సింగ్ గారి పేరు పెట్టారు. ఫీబీ కూడా 1990లో ఇరాన్ కువైట్ యుద్ధం జరిగింది. ఆ చాలా భీకరమైన యుద్ధం జరిగి అప్పుడు ఆయిల్ ట్యాంకర్స్ మీద అంతా కూడా బాంబులు పడి ఆయిల్ అంతా తేలిపోయి పక్షులన్నీ చాలా ఘోరంగా ఉందన్నమాట. అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇజ్రాయెల్ మీద మాటిమాటికి ఇరాక్ వాళ్ళు బాంబులు వేస్తూ ఉండేవాళ్ళు. అమెరికా ఇజ్రాయెల్ కంట్రీని ప్యాసిఫై చేసింది, మీరు దయచేసి ప్రతీకారం తీర్చుకోవద్దు, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారంటే అది చాలా ఎక్కువ అవుతుందని. ఆ 90లో అప్పుడు అంతా కూడా చాలా విషయాలు అదే విషయాన్ని గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఇంకా 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది అన్నట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు అంకుల్ మళ్ళీ ఫీబీని కూర్చోబెట్టి, అమ్మ ఇట్లాగా యుద్ధం జరుగుతుంది, 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు, అప్పుడు యేసుప్రభు వచ్చేస్తాడు, యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్తారు, లేని వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు, నువ్వు యేసుప్రభుని హృదయంలోకి అంగీకరించాలని. ఫీబీ కూడా చాలా చిన్నది, 4-5 years. అప్పుడు మా చిన్నమ్మాయి కూడా రక్షణ గురించిన ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ డే మా పని మనిషి వచ్చింది గిన్నెలు తోమటానికి. ఆమె పేరు ఎల్లిబాయ్ అనమాట. ఎల్లిబాయ్ అని గట్టిగా పిలిచింది. ఏంటమ్మా అనింది ఆమె. అంటే మా యేసయ్య వచ్చేస్తున్నాడు, మేమందరం వెళ్ళిపోతున్నాము, మా ఇల్లంతా నువ్వే తీసేసుకో అనింది. ఆమెకు అసలు ఏం అర్థం కాలేదు, ఏంటమ్మా పాప ఏదో ఇల్లంతా తీసుకోమంటుందని. అంటే ఆ రక్షణ కార్యము యేసుప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను అన్న విషయము చిన్న పిల్లలకు కూడా అంత బాగా అర్థమైంది. ఇప్పుడు ముగ్గురు కూడా దేవుని సేవలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి. కాబట్టి హౌస్ హోల్డ్, తెరవబడిన ఇంటి వారందరికి కూడా, మా సిస్టర్స్, మా సిబ్లింగ్స్ వాళ్ళకే కాకుండా దేవుడు మా పిల్లలకు కూడా రక్షణ అనుగ్రహించాడు. తర్వాత మా జీవిత విధానం అంతా కూడా మా పిల్లలు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు, వాళ్ళ పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ అట్లంతా ఉన్నప్పటికి కూడా దేవుడు వాళ్ళ పట్ల కూడా ఎంతో కృపని అనుగ్రహించాడు. దేవుని కృప వలన భక్తి సేవలో ఉన్న అల్లుళ్ళు, తర్వాత ఒక మంచి కోడలను కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇంటి వారి రక్షణ అంతా కూడా దొరికింది. తర్వాత మన లూదియా జీవితంలో ఇంకో సంగతి కూడా జరిగింది. ఇక్కడ ఇంటివారు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆమె ఏమంటుంది 15వ వచనంలో, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము ఎక్కడో యెరూషలేము అంతియోకియ నుంచి వచ్చాము. ఎక్కడ ఉంటారు అంటే, ఎక్కడో చోట ఉంటాములేమ్మా, హోటల్ ఏమన్నా ఎత్తుక్కుంటాము, సత్రం ఏమన్నా ఎత్తుక్కుంటాము అన్నారు. అరే దేవుని వాక్యం చెప్పేవాళ్ళు మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు, మొదటిసారి వచ్చారా? మొదటిసారి వచ్చాము. అయితే మా ఇంటికి రండి అని చెప్పేసి ఏం చేసిందంటే ఇంటి తలుపుల్ని తెరిచింది. కాబట్టి ఓపెన్డ్ హౌస్, 4వ విషయము ఓపెన్డ్ హౌస్ అంటే తెరవబడిన ఇల్లు. అలాగే దేవుడు మమ్మల్ని కూడా ఇల్లు తెరవటానికి దేవుడు సహాయపడ్డాడు. మేము ఆర్బీఐ క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. ఆ క్వార్టర్స్లో ఉన్న తర్వాత అవి కొత్త ఇళ్ళు అనమాట. దానికోసం అని చెప్పేసి అగస్టిన్ గారని ముందు ఆ రోజుల్లో పెద్ద ఉండేవాళ్ళు, అగస్టిన్ గారిని పిలిపించి గృహప్రవేశంలాగా ప్రేయర్ పెట్టించుకున్నాము. తర్వాత దానికి కూడా మా హిందూ ఫ్రెండ్స్ అందరిని కూడా పిలిచాము. దాని తర్వాత సండే స్కూల్ స్టార్ట్ చేయాలని, మా ఇద్దరికి కూడా చిన్నపిల్లల పరిచర్య మీద చాలా ఆసక్తి ఉంది, దేవుడిచ్చిన ఆసక్తి. కాబట్టి చిన్నపిల్లల పరిచర్య స్టార్ట్ చేయాలనుకున్నాము. మేము అక్టోబర్ 24న 24th అక్టోబర్లో, ఆ రోజు బ్రదర్ బర్త్డేగా కూడా ఉంది. ఆ రోజు ఇల్లు కూడా మారాము. ఇల్లు మారిన తర్వాత నవంబర్లో మా పాల్ పుట్టినరోజు ఉందన్నమాట.
పాల్ సెకండ్ బర్త్డే ఉంది. ఆ సెకండ్ బర్త్డే ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అందరు మా కొలీగ్సే ఉన్నారు, మా ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ మేము చిన్నవాళ్ళం అప్పుడు ఆ వయసులో. అందరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. పాల్ బర్త్డే రండి రండి అని అందరిని కూడా పిలిచాం. దేవుడు అలాంటి తలంపులు ఇచ్చాడు. ఒక పెద్ద హాల్ ఇచ్చారు వాళ్ళు, మంచి పెద్ద హాల్ అనమాట. ఆ హాల్లో అన్నీ రెడీ చేసి పిల్లలందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఎవ్వరు చేసిరు చుక్కలను ఆ పాట నేర్పించి, తర్వాత బైబిల్ స్టోరీ ఒకటి చెప్పిన తర్వాత పిల్లలకి ఏదో చాక్లెట్లో ఏదో తినడానికి అవి ఇవి ఇచ్చి పంపిస్తున్నాము. పంపిస్తున్నప్పుడు మేము ఒక ప్రశ్న వేసాము, మీకు నచ్చిందా ఈ పాట అంటే, బాగుందా ఆంటీ, కథ నచ్చిందా అంటే, వాళ్ళు అలాంటి కథలు వింటాం మొదటిసారి అనమాట. నచ్చినాయి అన్నారు. మాకు తెలియకుండానే స్పాంటేనియస్గా అడిగాము, మీకు నచ్చితే మళ్ళీ సండే కూడా రండి, మీకు మళ్ళీ పాటలు నేర్పిస్తాము, తర్వాత మీకు ఏదైనా మంచి కథ చెప్తాము అని చెప్పాము. చెప్పినప్పుడు మేము అసలు నమ్మలేదు. కానీ 3 గంటల నుంచే మా ఇంటి చుట్టూ పిల్లలు ఏలాడుతున్నారు. పిల్లలు వచ్చేసారు, తలుపులు కొడుతున్నారు, ఆంటీ రమ్మన్నారు కదా అని. 40 మంది దాకా పిల్లలు వచ్చారు. హిందూస్ పిల్లలు, మామూలు క్రిస్టియన్ పిల్లలు, ముస్లిం పిల్లలు, వాచ్మెన్ పిల్లలు, కొలీగ్స్ పిల్లలు, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇల్లంతా కూడా పిల్లలతో నిండిపోయింది. అలాగా పిల్లలకి దేవుని వాక్యం ప్రకటించడము మొదలైంది. అలాగా దేవుడు ఆ ఇంటిని తెరవటము. తర్వాత బైబిల్ స్టడీ ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బైబిల్ స్టడీ పెట్టుకున్నాము. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు ఆఫీస్ నుంచి రాగానే నేను గబగబా చెప్పులు ఇవ్వడం, చేతులు కాళ్ళు కడుక్కోవటము, తర్వాత వాళ్ళకి వచ్చిన సేవకుడికి భోజనం సిద్ధపరచాలి. ఇంట్లో ఉన్న టేబుళ్ళు కుర్చీలు అన్నీ కూడా మా గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారనమాట, అవన్నీ బయట పెట్టేసి ఇక్కడ లోపల మీటింగ్ కొరకు అరేంజ్ చేయటము. తర్వాత వాళ్ళు వచ్చి భోంచేసి వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత సేవకుడిని పంపించినాక అప్పుడు మా పిల్లల హోంవర్క్లు కానీ, ఇంకా ఏమైనా చదువులు కానీ, ఇంకా పిల్లలకి తిండి పెట్టడం కానీ, డిన్నర్ పెట్టడం కానీ అవన్నీ కూడా చేసేవాళ్ళము. మా చిన్న అమ్మాయి అప్పుడు 1.5 years అనమాట, ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత. అప్పుడు నేను వచ్చేటప్పటికి చెయ్యి ఇట్లా ఏలాడుతూ ఉంది. ఏంటి ఏలాడుతుంది అంటే, అట్లాగా ఏడుస్తున్నట్లు అట్లా ఉంది. ఆ చెయ్యి చూపిస్తుంది అనమాట, ఇట్లా ఏలాడుతుందని. మాటలు ఇంకా రావు. అర్థమైంది ఇక్కడ చెయ్యి ఇరిగింది అన్న సంగతి. ఇంకా ఏం చేసాము, ఎవ్వరికి చెప్పలేదు. అమ్మాయిని అక్కడే బెడ్రూమ్లోనే ఉంచి, ఆ రోజు ట్యూస్డే మీటింగ్, అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి ఆ మీటింగ్ అంతా జరిగిన తర్వాత సేవకునికి భోజనం పెట్టి ఆయన్ని పంపించిన తర్వాత అప్పుడు పాపనెత్తుకొని మేము పరిగెత్తి వెళ్ళాము. ఎందుకంటే ముందే చెప్పామనుకోండి అందరు డిస్టర్బ్ అవుతారు. అయ్యో పాపకు బాగాలేదా, మీరు వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళండి అంటారు, మీటింగ్ వద్దులే అంటారు, ఏదో ఒకటి. వచ్చిన సేవకుడు కూడా కలవరపడతాడు. అందుకని ఎవ్వరికి చెప్పకుండా మీటింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఎక్స్రే తీస్తే ఆ ఎముకలు 2 ఇట్లా పక్కకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇరిగింది. ఎట్లా పడిందో కూడా పని మనిషి చెప్పలేకపోయింది. అలాగా అప్పుడు కట్టేశాం. కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి నువ్వు ఇండ్లు తెరిచిన తర్వాత దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ముయ్యొద్దు. ఆ సేవ అలాగా కొనసాగాల్సిందే. కమ్ వాట్ మే, ఏదన్నా కష్టం రాని నష్టం రాని ఏమన్నా జరగని సేవలో అయితే ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని దేవుడు మాకు నేర్పించాడు. అలాగా ఓపెన్ హౌస్ దేవుడు మాకు అట్లాగా సహాయం చేశాడు. తర్వాత డాక్టర్ షీలా గుప్తా పేరు విని ఉంటారు కదా, ఆ రోజుల్లో ఆమె యాక్టివ్గా ఉండేవాళ్ళు అనమాట. ఆ డాక్టర్ షీలా గుప్తా, ఆమెతో కూడా మేము మీటింగ్స్ పెట్టించుకున్నాము. అక్కడే ఆ ఇంట్లోనే మీటింగ్స్ పెట్టించుకునేవాళ్ళము. పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా ఇంక అక్కడే జరిగాయి అన్నమాట. ఇంకా తర్వాత ఆ సంఘం ఇంకా లేదు. సంఘము మామూలుగా ఇంకా అంటే ఒక ప్లేస్ కానీ ఏది దొరకకముందే అక్కడ అద్దింట్లో ఉన్నప్పుడే స్కూల్స్ కిరాయి తీసుకొని 2 years మేము VBS పెట్టాము. సంఘం లేదు, లేకపోతే అంటే సంఘం ఒక బిల్డింగ్ కానీ ఏది లేనప్పుడు కూడా దేవుడు అలాంటి భారం ఇచ్చాడు. 100 కొద్ది పిల్లలు వచ్చి ఆ స్కూల్కి కిరాయి కట్టుకొని అక్కడ VBS చేయడానికి కూడా ప్రభు సహాయపడ్డారు. అలాగే ఇంటి ద్వారా దేవుడు తెరిచి మహిమ పొందాడు. తర్వాత ఇంకేమైంది, ఇక్కడ నెక్స్ట్ పుతోనా అనే దెయ్యం పట్టిన సంగతి చూస్తున్నాం కదా ఇక్కడ మన లూదియా జీవితంలో. తర్వాత పౌల్ని శీలని జైల్లో వేస్తారు. జైలు వేసిన తర్వాత జైలు నాయకుడు అక్కడ రక్షణ పొందుతాడు. ఆ సంగతులన్నీ మనకు తెలుసు. జైలు నుంచి విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత పౌలు ఎక్కడికి వెళ్ళాడు, పౌలు శీల ఎక్కడికి వెళ్ళారు ఆ సంగతి మనం చూస్తే 40వ వచనంలో, వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకొని, వారంటే పౌల్ని శీలను అనమాట. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. పౌలు ఏం చేశాడు, సీదా డైరెక్ట్గా లూదియా ఇంటికి వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పుడు కాడికి ఎవరున్నారంట, సహోదరులు ఉన్నారు.
ఇట్ స్టార్టెడ్ విత్ సహోదరి సిస్టర్స్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు బ్రదర్స్ కూడా వచ్చి చేరారు అంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఒక సంఘము ప్రారంభించబడిన సంగతిని మనము చూస్తున్నాం. కాబట్టి మనము 4వది ఏం చేస్తున్నామంటే తెరవబడిన గృహము, ఓపెన్డ్ హౌస్. 4వదిగా తెరవబడిన గృహము. అది కాస్త ఆ గృహం కాస్త తెరవబడిన సంఘంగా మార్చబడినట్లు మనము చూస్తున్నాము. చర్చి కూడా అక్కడ స్టార్ట్ అయింది. అలాగ దేవుడు మా ఇంటిని సంఘానికి కూడా అలాగ వాడుకున్నాడు. ఎలాగంటే మేము ఈ ఆర్బీఐ క్వార్టర్స్కి రాకముందు హెబ్రోన్ వెనకాల ట్విల్ అండ్ కాంపౌండ్ అని ఒక సన్న సందు ఉంటుంది. దానిలో చాలామంది హెబ్రోన్ వాళ్ళందరూ కూడా దాదాపు ఆ సందంతా కూడా వాళ్ళే ఉంటారు. అగస్టిన్ గారు వీళ్ళందరూ కూడా జీటీ బెంజమిన్ గారు కాదు, ఇంకెవరు వెంకటరత్నం గారు, జీడి వెంకటరత్నం గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడ మేము ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళం. ఎందుకంటే బక్సింగ్ గారు ఇంకా కొంచెం వీక్ అవుతూ ఉన్నారనమాట ఆ రోజుల్లో. హెబ్రోన్ ద్వారా ఇంకెక్కువ పరిచర్యలో ఉండొచ్చు, లేకపోతే మనం ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు అని చాలా చిన్న ఇల్లు. తర్వాత మేమున్న ఇంట్లో ఇంకొకళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు, ఈ ఇంట్లో మీరున్నారా, ఈ ఇంట్లో మీరున్నారా అంటే నిజంగానే ఉన్నాం. అంటే విత్ కంటెంట్, అంటే ఒక తృప్తితోనే ఉన్నాం అనమాట. మందిరం దగ్గరికి ఉన్నాం కదా, ఇల్లు చిన్నదైనా కూడా మనకేమీ పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏం సామాను లేదు, ఉట్టి మంచాలు గిన్నెలో అట్లా ఉండే చిన్న కిచెన్, అసలు ఇంత కిచెన్ అనమాట. మందిరానికి దగ్గరకు ఉన్న సంతోషంలో ఇల్లు చిన్నదన్న బాధ అసలు మాకు అసలు లేకుండా ఉంది. అలాంటప్పుడు మా పాల్ ఫస్ట్ బర్త్డే వచ్చింది. మా కొలీగ్స్ కొందరు వచ్చి వాళ్ళు 4 క్రిస్టియన్స్ మాట లేడీస్ని పిలిచాను. వాళ్ళు వచ్చిన తర్వాత భారతి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నావు, ఇప్పుడు హెబ్రోనుకి మేమున్న ఇంటికి ఇట్లా తలెత్తి చూస్తే అక్కడ మా ఆఫీస్ క్వార్టర్స్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగా పెద్ద కాంపౌండ్. నీకు బాగాలేదు కదా, మెడికల్ గ్రౌండ్స్ మీద నువ్వు అప్లై చేయి, నీకు ఇస్తారు క్వార్టర్స్. అప్పుడు నువ్వు హెబ్రోన్కి దగ్గర ఉండొచ్చు, దేవుని సేవలో కూడా ఉండొచ్చు, పెద్ద ఇంట్లో కూడా ఉండొచ్చు అని చెప్పారు. ఇంకా గబగబా నేను మళ్ళీ మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇట్లా 3 ఆపరేషన్లు అయినాయి అని ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అంటే, ఎందుకమ్మా అన్నాడు. మాకు ఇల్లు కావాలి సార్, ఒకటి మా క్వార్టర్స్ కోసం అప్లై చేస్తున్నానంటే ఆయన భలే చక్కగా రాశాడనమాట. ఈ అమ్మాయి మళ్ళీ టెస్టులు చేయించుకోవాలి కాబట్టి, ఒకటే కిడ్నీ ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, మంచి ఇల్లు ఇవ్వండి మీకు అని చక్కగా ఒకటి రాసి ఇచ్చారు. నేనంటే ఆయనకి డాక్టర్కి చాలా ఇష్టం ఏర్పడింది. చివరిలో భారతి యు ఆర్ ద బెస్ట్ పేషెంట్ అనేవాడు అనమాట. అందరు పోట్లాడి ఏదో చేస్తే నేను అస్సలు ఏం మాట్లాడేదాన్ని కానీ, ఊరికి అట్లాగా దేవుడు ఉన్నాడు కదా నాకు, ఇంకా డాక్టర్ని ఉపయోగించుకుంటాడు అంతే అని. సరే వెంటనే లెటర్ రాసి ఇచ్చాడు. నేను అప్లై చేశాను. అప్లై చేస్తే వాళ్ళు నన్ను పిలిచి అన్నారు, మేడం మీకు బేగంపేటలో కొత్త ఇల్లు కడుతున్నాము, మంచి ఇల్లు కడతాము, మీకు మంచి పోర్షన్ ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని. నాకేం చేసుకోవాలి బేగంపేటలో, నేను కావాల్సింది నాకు హెబ్రోను. పెద్ద ఇల్లు వదిలిపెట్టి చాలా పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు, అది వదిలిపెట్టి హెబ్రోన్ కోసం వచ్చి నేను చిన్న ఇంట్లో నేను ఉంటుంది బక్సింగ్ గారితో సహవాసం గురించి అని చెప్పేసి నేను పర్సనల్గా సార్ని కలిసి అడుగుదాము అని వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత సార్తో ఏంటమ్మా అని అంటే, సార్ ఇట్లాగా ఐ వాంట్ ఏ హౌస్, ఐ వాంట్ ఏ క్వార్టర్ ఇన్ దిస్ క్వార్టర్స్, ముషిరాబాద్ అంటారు హెబ్రోన్ ఉండే ప్రాంతాన్ని, ఐ వాంట్ ఏ క్వార్టర్ ఇన్ ముషిరాబాద్ అంటే ఆయన అన్నాడు, ఎందుకు అక్కడికైతే వెళ్ళు, అక్కడ మంచి ఇల్లు ఇస్తాను, నీకు గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తాను, నీకు ఆపరేషన్ అయినా అంతే కదా, నీకు మంచి గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తాను, విశాలమైనది ఇస్తాను, అది ఇస్తాను ఇది ఇస్తానంటే, లేదు సార్ దూరము అది ఆఫీస్ కంటే, ఏం కాదమ్మా ఇది 6 కిలోమీటర్లు అది 6 కిలోమీటర్లు అంటాడు. ఏది చెప్పినా కూడా వింటల్లా. ఇంకా చివరికి నేను చెప్పాను, సార్ అసలు సంగతి ఏంటంటే మేము హెబ్రోన్ చర్చిదే, నాకు ఇన్ని ఆపరేషన్లు అయినాయి కదా, చర్చితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను, బక్సింగ్ గారు అని మా పాస్టర్ గారు ఉంటారు, ఆయనకి సమీపంలో ఉండాలని మాకు ఇష్టము అని చెప్పాను. చెప్తే ఆయన ఒక మాట అన్నాడు, వై డూ యూ వాంట్ టు స్టే నియర్ హెబ్రోన్, గో దేర్, గో టు బేగంపేట్, స్టార్ట్ ఏ జెరూసలేం దేర్ అన్నాడు. ఎందుకమ్మా హెబ్రోన్ దగ్గరే ఉండి హెబ్రోన్కి వెళ్తాను అంటావు, నువ్వే ఇప్పుడు బేగంపేటకి వెళ్ళి అక్కడ ఒక యెరూషలేము నువ్వు కట్టు అన్నాడు. నన్ను కట్టమంటున్నాడు. నేను అనుకున్నా ఇంక ఇవ్వడలే ఈయన ఎందుకులే అని చెప్పేసి వస్తే అంకుల్ వెయిట్ చేస్తున్నారు. ఏమన్నాడు అంటే, అస్సలు ఒప్పుకోవట్లేదు, మంచి ఇల్లు ఇస్తాను అది ఇది అంటున్నాడు. చివరికి యెరూషలేంకి వెళ్ళి బేగంపేటకి వెళ్ళి యెరూషలేంనే కట్టమంటున్నాడు నన్ను అన్నాను. అంటే ఎట్లా తెలుసో మరి ఆయనకి యెరూషలేము ఆ పేర్లన్నీ ముస్లిం అనమాట, ఈయన కూడా ముస్లిమే. అలా చెప్పినప్పుడు బ్రదర్ అన్నాడు, నిజంగా అట్లా అన్నాడా అంటే నిజంగా అట్లా అన్నాడు. అయితే దేవుని చిత్తము, నేను బైబిల్ చదువుతున్నాను, నా పోర్షన్లో కోరహు ఏమంటాడంటే, దేవుని ప్రేమించే వాళ్ళందరూ కూడా యెరూషలేంకి వెళ్ళి అక్కడ మీరు
కోరెష్ ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళేసి మీరు యెరూషలేం కట్టుకోండి అని అన్నాడు. తర్వాత నెహెమ్యా కూడా అక్కడి నుంచి రాజుగారిని పర్మిషన్ అడిగి వెళ్ళి అక్కడ దేవుని మందిరానికి గోడలన్నీ కడుతున్నాడు. కాబట్టి అదే నేను చదువుతున్నాను, ఎజ్రా నెహెమ్యా వీళ్ళ సంగతి. కాబట్టి అది దేవుని చిత్తమేమో మనం అక్కడికి వెళ్ళి కొత్త సంఘం స్టార్ట్ చేయటం. ఎందుకంటే ఆ బెల్ట్ అంతా అమీర్పేట దగ్గర నుంచి సికింద్రాబాద్ వరకు పెద్ద ఏరియా, అక్కడ అసలు ఒక్క సంఘం కూడా లేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఆ పనికి నియమించాడు. అన్యరాజు కోరెష్ ఎలా చెప్పాడో ఈ అన్యుడైన ఒక ఆఫీసరు నిన్నెళ్ళి యెరూషలేం కట్టమంటున్నాడంటే అది దేవుని ఒక ఉద్దేశం ఆయన ద్వారా చెప్పించాడు అనుకున్నప్పుడు మేము ఆ మాటకి ఒబే అయ్యి అక్కడికి వెళ్ళాను అనమాట. అలాగా తెరవబడిన సంఘము, ఒక సంఘం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆఫీస్ క్వార్టర్స్లో వాళ్ళని ఆల్రెడీ పోలీస్ లైన్స్ అని ఉంటాయి అనమాట. అక్కడ కొందరు ఉంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తర్వాత కొంత రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ సంఘం ఉంటే బాగుండు అని హెబ్రోన్కి వెళ్ళి అడిగాము. వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 నెలలు ఓన్లీ ఆరాధనకే కలుసుకోండి, తర్వాత సమయం వచ్చినప్పుడు మేము బల్ల ఆరంభిస్తాము అని చెప్పేసి నవంబరు డిసెంబర్ అంతా కూడా ఓన్లీ ఆరాధన అంటే కూడా ఎవ్వరికి తెలియదు ఆ రోజుల్లో. అలాగా గ్యాదర్ చేసి అంకుల్ అయితే ప్రతి గుమ్మం తట్టారు. అంటే వాళ్ళు క్రిస్టియన్సా హిందూసా అని కనుక్కోవడము, రోడ్ల మీద ఎక్కడ ఉంటే వాళ్ళని గ్యాదర్ చేయటము, అలాగా కొత్త సేవ కొత్త ప్రదేశంలో అందరిని కూడా అట్లాగా సమకూర్చిన తర్వాత 1985 డిసెంబర్ 31న దేవుని సేవకులను పంపించి అక్కడ బల్ల ప్రారంభించబడింది. అలాగా దేవుడు సంఘాన్ని కూడా స్థాపించారు. తర్వాత ఆ స్కూల్లో ఈ స్కూల్లో అక్కడ ఇక్కడ కమ్యూనిటీ హాల్స్లో అలా కూడుకునేవాళ్ళం అనమాట. ఇంకా క్రిస్టియన్స్ అంటే ఎవరు ల్యాండ్ కూడా అమ్మటం లేదు చర్చ్ కోసం. అంటే చివరికి ఒక క్రిస్టియన్స్ ఒక గులాబీ తోట పెంచుకున్నారు వాళ్ళ ఇంటి పక్కన, వాళ్ళు అది అమ్మారనమాట. అమ్మినప్పుడు ఆ చిన్న ప్రదేశంలోనే ఇంత ప్రదేశం ఉంది 150, అది కొనుక్కున్నాము. దేవుడు చేతులు బలపరిచాడు. మా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అంత డబ్బులకే అది వచ్చింది. దాని తర్వాత కొన్నప్పుడు భక్సింగ్ గారు వచ్చారు, పునాది రాయి వేశారు. ఆయన మొదటి పారత తవ్వుతారు కదా, ఫస్ట్ చేశారు. తర్వాత మందిరం కట్టబడిన తర్వాత కూడా మందిరం కడతానికని ఊరికే నీళ్ళు ఇట్లా తవ్వుతుంటే నీళ్ళు అనమాట చాలా. అది కూడా ఒక ఆశ్చర్యకరమే. తర్వాత బ్రదర్ ఎప్పుడైనా చెప్తారు మీకు ఆ సంగతులన్నీ కూడా. అలాగా మందిరము నిర్మించబడిన తర్వాత మళ్ళీ డెడికేషన్కి భక్సింగ్ గారు వచ్చారు. భక్సింగ్ గారు, ఫిలిప్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం పేరు పెట్టాలి అన్న విషయాన్ని వచ్చినప్పుడు అంకుల్ని అడిగారు. కానీ అంకుల్ మీ ఇష్టం, మీరు ఏ పేరు ఇస్తే ఆ పేరు అన్నప్పుడు వీళ్ళు ఏదైనా పేరు అనౌన్స్ అయిపోతున్నప్పుడు ఒక అమ్మాయి మొన్న చెప్తుంది, నేను ఫస్ట్ రోలో కూర్చున్నాను, మేము పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాము, నేను కూడా గమనించలేదు. అయితే వాళ్ళు ఏదో పేరు చెప్పబోతుంటే భక్సింగ్ గారు స్టాప్ అని బైబిల్ ఇలా తిప్పుతున్నారు. అప్పటికే కొంచెము ఆయనకి అనారోగ్యంగా ఉందన్నమాట. తిప్పి అందరు సైలెంట్గా ఆయన వైపే చూస్తూ ఉన్నారంట. నెహెమ్యా బుక్ తీసి దానిలో యెరూషలేం అన్న మాట వెతికి దాని మీద చేయబెట్టి న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ అని భక్సింగ్ గారు పేరు పెట్టారనమాట. ఎవరో ముస్లిము, మేమెవరికి చెప్పలేదు ఆ సంగతి, మా ఇద్దరి మనసుల్లోనే ఉంది. అక్కడ యెరూషలేం కట్టమంటే భక్సింగ్ గారు వేరే పేరు ఇవ్వబోతుంటే దాన్ని ఆపి మరీ వెతికి దాన్ని న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ అని పేరు పెట్టారు. దేవుడు అలాగా సంఘము ఇంట్లో నుంచి ఒక సంఘాన్ని కూడా రావటానికి ప్రభువు సహాయం చేశాడు. తర్వాత నెక్స్ట్ ఈమె గురించి మనం చూసినట్లయితే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మొదట ఓపెన్ ఇయర్స్, ఓపెన్ హార్ట్, ఓపెన్ హౌస్ హోల్డ్, ఓపెన్ హౌస్, ఓపెన్ చర్చ్. నెక్స్ట్ది ఓపెన్ సిటీ కూడా ఓపెన్ అయింది. సిటీ కూడా ఓపెన్ అయిందంటే మనం ప్రకటనలో ఆ మాటని గమనిస్తూ ఉంటాము. ప్రకటన సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాలు. 7 సంఘంలో ఒక సంఘం పేరేంటి? తుయతైర 18వ వచనము 2వ అధ్యాయంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఈ తుయతైర ఎక్కడన్నా విన్నట్టుందా? ఎక్కడ విన్నాము? లూదియా వాళ్ళ స్వగ్రామం, తుయతైరకు చెందిన ఆమె అన్నమాట. కాబట్టి ఈమె బిజినెస్ మీద ఐరోపా వచ్చింది. ఆమె స్వగ్రామం ఎక్కడుంది? ఆసియాలోని తుయతైరలో ఉంది. చివరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో
తుయితైర కూడా ఒకటి. తప్పనిసరిగా ఆమె బిజినెస్ అన్ని రోజుల్లో ఉండరు కదా, హాలిడేస్ అప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ తప్పనిసరిగా సువార్తని ఆమె స్వగ్రామంలో కూడా ప్రకటించి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రకటించిన విధానం బట్టి దేవుడు అక్కడ ఒక సంఘాన్ని కూడా లేవనెత్తాడు. కాబట్టి ఓపెన్డ్ టౌన్, లేకపోతే తెరవబడిన పట్టణం కూడా అయింది. మా జీవితాల్లో కూడా అలాగే అయింది. అపోస్తల కార్యాలు 1:8 మా జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు. యెరూషలేము అంటే నువ్వెక్కడ పనిచేస్తున్నావో అక్కడ, నీ హౌస్ హోల్డ్ ఎక్కడుందో అక్కడ, నీ ఇంటి వారిలో, లేకపోతే నువ్వు పనిచేసే చోట నువ్వు సాక్షులుగా ఉండాలని దాని అర్థమని మేము గ్రహించాము. కాబట్టి మేమిద్దరం కూడా ఒకటే ఆఫీసులో ఆ రోజుల్లో పనిచేసాము. తర్వాత నేను బయటకు వచ్చేసాను. తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మా ఇద్దరిని కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు నిలవబెట్టుకున్నాడు. ఆ పని ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ అంటే కొన్ని బ్యాంక్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కానీ మనం పనిచేస్తున్నప్పుడు వేరే వాళ్ళని లోపలికి రానియరు కదా, వేరే వాళ్ళకి ఎంట్రీ అనేదే ఉండదు. మేము కూడా అది చూపించాలి, దాన్ని ఏదో బయోమెట్రిక్స్ ఆ రోజుల్లో లేవు, కానీ తప్పనిసరిగా సెక్యూరిటీ వాళ్ళకి మన ఐడెంటిటీ కార్డు చూపించి లోపలికి వెళ్ళాలి. ఇతరులు ప్రవేశించలేని ప్రదేశాల్లో దేవుడు మనల్ని ఉంచి ఆ లోపల వారికి సువార్త ప్రకటించడానికి మనల్ని వాడుకుంటారు. ఆర్బీఐ క్వార్టర్స్లో వేరే వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మమ్మల్ని కొంతకాలము ఆఫీసుల్లో ఉంచాడు. ఆఫీసుల్లో ఉంచడం ద్వారా ఏమైందంటే వాళ్ళు మన జీవితాన్ని స్కాన్ చేస్తారు. స్కానింగ్ అంటే ఏం తప్పులు ఉన్నాయి వీళ్ళు చెప్పేది చేస్తున్నారా, ఎలా ఉంటారు వీళ్ళ జీవితము, వీళ్ళ పిల్లల జీవితాలు ఎలాగ ఉన్నాయి, వీళ్ళ పబ్లిక్ జీవితం ఎట్లా ఉంది, ఆఫీసులో ఎలా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా చూస్తారు. మామూలు వాళ్ళని చూడరు, కానీ మనం ఏమన్నా బైబిల్ వాక్యాలు చెప్పామంటే చాలు వెంటనే అందరు భూతద్దాలు తీసుకొని మన జీవితాన్ని పరీక్షిస్తారు. ఎంతోమంది కళ్ళు, మా పిల్లలకు కూడా అదే చెప్తాను, మనం 2 కళ్ళతో మన సంఘాన్ని చూస్తున్నాం, కానీ 200 మంది ఉన్నారు అక్కడ, 400 కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ సాక్ష్యానికి తప్పిపోకుండా జీవించాలి. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, వస్త్రధారణ కానీ, ఇవే విషయంలో కూడా మనము మాదిరిగా ఉండాలి, కానీ తప్పు పట్టే విధానంగా ఉండకూడదని మా పిల్లలు చిన్నప్పుడే చెప్పాము. అందుకని టీవీ కూడా పిల్లలకి లేదు. ఈ క్రాకర్స్ అవన్నీ కాలుస్తుంటే కూడా మా పిల్లల్ని కనీసం చూడటానికి కూడా బ్రదర్ పంపించేవాళ్ళు కాదు. తలుపులు వేసుకొని మేము లోపలే ఉండేవాళ్ళము. మా బంధువులందరం కూడా మేము లూథరన్ చర్చి నుంచి వచ్చేవాళ్ళం. కిలోలు నగులు ఉండేవి, అయినా కూడా అంటే అంత బాగా వేసుకొని అంతా కూడా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే అందరికీ ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కాబట్టి. అయితే కూడా పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి కూడా పంపించేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే అట్రాక్ట్ అవుతారేమో, వాళ్ళకున్నాయి మాకు లేవు, అలాంటి పిల్లలకి ఫీలింగ్స్ రాకూడదని. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మాతో వెళ్ళాలి, మాతో రావాలి, అంతేగాని వాళ్ళని నైట్ స్టే అక్కడ ఉంచటం కానీ, పిల్లలు ఆడుకోవడానికి పంపించడం కానీ అట్లా చేయకుండా అలా పెరిగాము. దేవుడు నిజంగా ఎంత కృపించారంటే పిల్లలు ఒక్కసారి కూడా టీవీ కావాలని కానీ, మాకు నగలు కావాలని కానీ, లేకపోతే మాకు ఏమన్నా పువ్వులు కావాలని కానీ, మాకు ఇట్లా రంగుల బట్టలు కావాలని కానీ పిల్లలు అసలుకి అడగలేదు. తల్లిదండ్రి సేవలో ఉన్నారు, మనం అలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా సేవలో ఉన్నారు, అదే ఫుడ్ స్టెప్స్లో వాళ్ళు వెళుతున్నారు. కాబట్టి ఆ సంఘముని మన హౌస్ హోల్డ్, అంతేకాకుండా మన చుట్టుప్రక్కల ప్రదేశాలు, మనం పనిచేసేది, ఆ విషయాల్లో కూడా అవి తెరవబడి ఉండాలి. ఎక్కడైతే మీరు టీచర్గా పనిచేస్తుంటే మీ సువాసన వాళ్ళకి తెలియాలి, ఇక్కడ క్రిస్టియన్ ఉన్నారని. కలెక్టరేట్లో పనిచేస్తూ ఉంటుంటే ఇక్కడ ఒక క్రిస్టియన్ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. మేము ఆఫీసులో పనిచేసినప్పుడు కూడా నేను నగలేమి లేవు, ఏదో సింపుల్ శారీస్ కట్టుకుంటాము, అట్లాగే నన్ను ఎవరు కేర్ చేస్తారులే అని అనుకునేవాళ్ళం. చెప్పాను కదా మిగతా వాళ్ళందరూ భూతద్దంతో చూస్తారని. అందరూ ఏదో విషయంలో మెచ్చుకునేవాళ్ళు. మేడం, ఇంతవరకు మీరు ఇంకొకళ్ళ సీటు దగ్గరికి వెళ్ళి కూర్చొని కబుర్లాడిన విషయాన్ని మేము చూడలేదు. ఎప్పుడు చూసినా సీట్లోనే కూర్చుంటారు, లేకపోతే లంచ్కి కూడా వెనకాలకి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక బాక్స్ తెచ్చుకొని అది 2 నిమిషాల్లో తిని మళ్ళీ వచ్చి సీట్లోనే కూర్చునేదాన్ని. అట్లా గమనించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకునేవాళ్ళు. తర్వాత కస్టమర్ సర్వీసులు అవి ఉంటాయి కదా, వాళ్ళు హెచ్ఓడీలు ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాళ్ళకి వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పాలి. ఆయన వెళ్తా నన్ను, మేడం, భారతి మేడం, మీరు ప్లీజ్ కమ్ విత్ మీ అనేవాడు. తర్వాత ఈ సిఏలను ఉంటారు, వాళ్ళందరికి కూడా
ఆ, వాళ్ళకి క్లాసెస్ తీయటానికి, లేకపోతే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి అలాగ దేవుడు వాడుకున్నాడు. ఒకసారి బ్యాంకులో చాలా పెండింగ్ వచ్చి కొంచెం క్రిటికల్ సంగతిలో ఉన్నప్పుడు నేను లీవ్లో ఇంట్లో ఉంటే నాకు ఇంటికి ఫోన్ చేసి నన్ను రమ్మని వాళ్ళని తొలగించి నన్ను ఆ సీట్లో వేశారనమాట. వేసి అదంతా కూడా క్లియర్ చేయడానికి, అంటే ఇంతమంది 1200 మంది ఆఫీసులో ఉంటే భారతి గుర్తొచ్చింది వీళ్ళకి. భారతి అయితే అది క్లియర్ చేస్తారు అని చెప్పేసి. కాబట్టి ఆ పట్టణం కూడా మనకి మన సాక్ష్యం ద్వారా తెరవబడాలి. చాలామంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము పనిచేసిన చోట్లలో ఫ్యామిలీస్ వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఇప్పుడు సేవలో ఉన్నారు, వాళ్ళు కూడా సేవలో కొనసాగుతున్నారు. తర్వాత లాస్ట్లీ ఓపెన్డ్ కాంటినెంట్, 7th ఓపెన్ కాంటినెంట్, ఖండమే తెరవబడింది. ఖండమే గేట్వే ఆఫ్ ఇండియా అంటారు కదా, దానిలోంచి ఆ గేట్లోంచి లోపలికి వస్తారు. కొన్నిసార్లు అమెరికాకు కొందరు వెళ్తారు, ఎవరన్నా ఒక్కళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ గ్రీన్ కార్డు వీసా వచ్చిన తర్వాత వాళ్ళ భార్యను పిలిపించుకుంటారు, తల్లిదండ్రులను పిలిపించుకుంటారు, తర్వాత ఒక్కొక్కళ్ళని అమెరికాకి అలాగా పిలిపించుకుంటూ ఉంటారు. అలాగా ఈ పౌలు ఏం చేశాడంటే కొత్త ప్రదేశానికి ఐరోపాకు వచ్చాడు. ఆ ఐరోపాలో ఒక్క వ్యక్తి నిలబడింది, మా ఇంటికి రండి అని పిలుచుకొని వచ్చింది. అక్కడుండి ఏం చేశాడంటే రోజు వెళ్ళడము, సేవ చేయటము, రోజు వెళ్ళడము, రాత్రికి వచ్చి ఇక్కడ పడుకోవడము, మళ్ళీ ప్రొద్దున వెళ్ళడము, సేవ చేయటం. అట్లాగా ఆమె ఒక గేట్వే ఆఫ్ మినిస్ట్రీగా ఆమె తయారైంది. తర్వాత అక్కడి నుంచి అకయ, కొరింతి, ఇంకా ఎక్కడెక్కడ తెస్సలోనిక, ఈ ప్రదేశాలన్నిటికి కూడా ఆయన వెళ్ళి సేవ చేయగలిగాడు. మాసిదోనియా ప్రాంతాలన్నిటిలో కూడా సేవ చేయగలిగాడు. ఐరోపా ఖండం అంతా కూడా ఊపివేయబడింది పౌలు యొక్క మినిస్ట్రీతో. అది రోమ్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఆయన తల నరికి చంపేంత వరకు ఆయన వెళ్ళగలిగాడు. ఐరోపా ఖండం అంతటిని కూడా ఆయన ఆకర్షించుకొని సువార్త ప్రకటించాడంటే దానికి కారణం ఎవరు? ఒక్క ఆమె ఏం చేసిందంటే ఒక్క అడుగు ముందుకేసి వాళ్ళ ఇంటిని తెరిచి మా ఇంట్లో ఉండండి, మీరు సేవ చేసుకోండి, మీకు కావాల్సినవన్నీ మేము చూసి పెడతాం, మీరైతే సేవలో కొనసాగండి అని ఆమె ఇచ్చిన ధైర్యం. కాబట్టి ఆ కాంటినెంట్ అంతా కూడా తెరవబడింది. అలాగా మాకు కూడా దేవుడు మా పరిచర్య అంతా కూడా ఎక్కువ భాగము మా యెరూషలేంకి, అంటే మా నూతన యెరూషలేం, బేగంపేట ప్రాంతాలు దానికి లిమిట్ అయి ఉన్నాం. కానీ దేవుడు ఏం చేశాడంటే నన్ను అడుగుము జనములన్నీ స్వాస్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని కీర్తనలు 2:8 వాగ్దానం ఇచ్చాడు. యెషయా 27:3లో యెహోవానైన నేను దాన్ని కాపాడుచున్నాను, ప్రతి నిమిషంలో దానికి నీరు కట్టుచున్నాను, ఎవరినో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను అన్న వాగ్దానం ఇచ్చి సంఘాలను కాపాడుతా బయటికి వెళ్ళటానికి దేవుడు కృపనిచ్చాడు. VBS మినిస్ట్రీలో 100 కొద్ది పిల్లలు ఈ 45 ఇయర్స్లో మా చేతుల్లోంచి దాటి లోకంలోకి వెళ్తానే ఉన్నారు. బోయిన్పల్లిలో ఒక సంఘం వచ్చింది, తర్వాత ప్యారడైజ్ అంటారు, అక్కడ ఒక సంఘం వచ్చింది. ఇప్పుడే ట్రిమల్గిరి అని ఒక 6 months బ్యాక్ అక్కడ కూడా దేవుడు ఒక సంఘాన్ని ఉంచాడు. అంతేకాకుండా నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడికి వెళ్ళటానికి, సువార్తలకి అక్కడ ఇటు వెళ్ళటానికి, తర్వాత అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేవలో ఉండటానికి, అక్కడ అమెరికా ఆ అంచులో అనమాట భూదిగంతముల వరకు సాక్షులు అయ్యిందని అంకుల్ చెప్తారేమో ఆ విషయం. తర్వాత అక్కడ కూడా అలాగా సాక్షులు ఉండటానికి ప్రభువు వాడుకున్నాడు. కాబట్టి